श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं వందే జగద్గురుం। అందరికీ నమస్కారం అండి। ఇవాళ మూడవ అధ్యాయం కర్మయోగం చెప్పుకుందాము। బట్ దీనికి కొంచెం బేస్ ఒక టూ చిన్న క్యాప్సూల్ లాగా మన ప్రీవియస్ అధ్యాయం సెకండ్ అధ్యాయం ఒకసారి చూసుకుందంటే దానికి ఇది కంటిన్యూషన్ గా ఉంటుంది। సో సెకండ్ అధ్యాయంలో ఏం చూసాం మనం? అర్జునుడు బాధపడుతుంటే మోహంతో శోకంతో శ్రీకృష్ణుడు ఆయనని మూడు రకాలుగా ఉపదేశించారు। ఒకటి ఆత్మజ్ఞానం ఇచ్చారు, ఆత్మతత్వం గురించి చెప్పారు। అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఆత్మతత్వంతోనే నిండి ఉంది। మనం చూసే వివిధ రకాలైన జీవులు అన్ని కూడా వివిధ రకాలుగా ప్రకటింపబడుతున్నాయి, కానీ అందులో ఉన్న తత్వం అయితే ఆత్మతత్వం ఒకటే, అది చెప్పారు। సో ఆత్మకున్న లక్షణాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు, అవన్నీ మనం చూసాం సెకండ్ అధ్యాయంలో। అలాగే తర్వాత కర్మయోగం యొక్క స్వధర్మం గురించి చెప్పారు। స్వధర్మం చెయ్యాలి, ఎందుకు స్వధర్మం గురించి చెప్పారంటే అర్జునుడు తన స్వధర్మమైన యుద్ధం చెయ్యను, నేను ఎందుకు నా వాళ్ళని నేను చంపుకోవాల్సి వస్తుందని చెప్పి యుద్ధం చెయ్యను, దానికన్నా నేను భిక్షం ఎత్తుకునైనా బతుకుతా గాని ఈ యుద్ధం మాత్రం చేసి నేను పాపం ఒడికట్టుకోలేను అని చెప్తాడు। దానికి శ్రీకృష్ణుడు నువ్వు స్వధర్మం చెయ్యాల్సిందే, నువ్వు పాపం అనుకున్నా అది పుణ్యం అనుకున్నా అది నీకు సంబంధం లేదు, స్వధర్మం చేయాల్సిందే। సో నువ్వు ఎందుకు రిజల్ట్ గురించి ఆలోచిస్తున్నావు? సో రిజల్ట్ గురించి ఆలోచించకుండా నీ స్వధర్మాన్ని నువ్వు చెయ్యి అని చెప్పారు। సో అట్లా దానికి కంటిన్యూయేషన్ గా కర్మ అంటే స్వధర్మం చేయడము అంటే ఏంటి? వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ చేయడమే కదా, అంటే వాళ్ళ నియమిత కర్మలను చేయడం। అర్జునుడు ఒక క్షత్రియుడు కాబట్టి యుద్ధం చేయడం తన స్వధర్మం, సో ఆ యుద్ధం చేయడం తనకి ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ, సో దాన్ని చేయమంటున్నారు ఆయన। కాకపోతే ఎట్లా చేయాలి? కర్మని యోగం చేసుకోవాలి। ఆయన కర్మ ఎలా చేస్తే యోగం అవుతుంది అన్నది ఇప్పుడు థర్డ్ చాప్టర్ లో చెప్తారు। కాకపోతే సెకండ్ చాప్టర్ లో కూడా ఒక హింట్ ఇచ్చారు, ఏంటంటే అనాసక్తితో గనక చేస్తే, ఈశ్వరార్పణ బుద్ధి అనాసక్తితో గనక చేస్తే కర్మ యోగం అవుతుంది। అప్పుడు ఏంటి, నేను కరెక్ట్ చేశానా లేదా అన్న థాట్ నీకు అక్కర్లా, నీ డ్యూటీ నువ్వు చేసావు అంతే, సో అంతవరకే ఉండమంటున్నాడు। అది చెప్పిన తర్వాత, సో కర్మయోగం చెప్పిన తర్వాత మళ్ళీ అర్జునుడికి సడన్ గా డౌట్ వచ్చింది। ఆత్మతత్వము చెప్పాడు కదా ముందు, సో సడన్ గా అర్జునుడే అడిగాడు ఆ స్థిత ప్రజ్ఞత అంటే ఆత్మతత్వం తెలిసిన వాళ్ళు, ఆత్మజ్ఞాని ఎట్లా ఉంటాడు, అతని బిహేవియర్ ఏంటి అని అడిగినప్పుడు ఆ స్థిత ప్రజ్ఞుడు లక్షణాలు చెప్పి అటువంటి స్థిత ప్రజ్ఞుడికే బ్రహ్మస్థితి ప్రాప్తిస్తుంది అని చెప్పాడు అని చెప్పి సెకండ్ అధ్యాయం క్లోజ్ చేశారు। అయితే ఇప్పుడు అర్జునుడికి ఇంకొక డౌట్ అడగడానికి ఒక స్కోప్ దొరికింది, ఏంటంటే కర్మయోగం చేయమన్నాడు, ఫస్ట్ ఆత్మతత్వం చెప్పాడు, తర్వాత కర్మయోగం చేయమన్నాడు, తర్వాత మళ్ళీ స్థితప్రజ్ఞుడికే ఆ లక్షణాలు ఉన్న వాళ్ళకే బ్రహ్మస్థితి ప్రాప్తిస్తుంది అన్నాడు। ఇప్పుడు అర్జునుడి బాధ ఏంటి? తనకి మోక్షం రాదని, ఎందుకు? వాళ్ళని గనక చంపితే నాకు మోక్షం రాదు, పైగా నేను నరకానికి వెళ్ళిపోతానని కదా ఆయన బాధ। అందుకని దానికి ఇన్ లైన్ విత్ దాట్ మోక్షం వస్తుంది అంటే స్థితప్రజ్ఞుడుగానే ఉండాలి అని అర్థమైంది అర్జునుడికి। కాకపోతే ఈ కర్మయోగం ఎందుకు చెప్పాడు మధ్యలో? ఆయన ఒక్క స్థితప్రజ్ఞత ఆత్మతత్వమే చెప్పుంటే అర్జునుడికి వేరేగా ఉండేది, బట్ మధ్యలో కర్మయోగం ఇరికిచ్చాడు కృష్ణుడు। సో దాంతో ఇప్పుడు అర్జునుడికి ఒక కొత్త డౌట్ స్టార్ట్ అయింది, ఏంటంటే అందుకని థర్డ్ అధ్యాయం ఆ డౌట్ తో స్టార్ట్ అవుతుంది। అందుకనే అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ। అంటే నాకు నీ మాటలు, నువ్వు కర్మయోగం చెప్పావు, కాకపోతే మళ్ళీ ఆత్మతత్వాన్ని ఆత్మజ్ఞానాన్నే నువ్వు ఎక్కువ మెచ్చుకుంటున్నావు, సో అటువంటి వాళ్ళకే ముక్తి వస్తుంది అని చెప్తున్నావు, కానీ మరి నన్నెందుకు ఇంత ఘోరమైన ఈ యుద్ధం నన్ను చేయమని నన్ను ఎందుకు ప్రేరేపిస్తున్నావు అని చెప్పి అడుగుతున్నాడు అని వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయ సీవమే తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ। అంటే నాకు నీ మాటలు అంటే ఒకవైపు కర్మయోగం చెప్తున్నావు, ఒకవైపు తత్వజ్ఞానం ఆత్మజ్ఞానమే ఇంపార్టెంట్, అది వస్తేనే నీకు ముక్తి వస్తుందని చెప్తున్నావు, మరి నాకు నీ మాటలు
నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను. వ్యామిశ్రేణేవ అంటే అవి మిక్సింగ్ గా ఉన్నాయి, మిక్స్డ్ గా ఉన్నాయి. నేను కరెక్ట్ గా క్లారిటీ నాకు రావట్లేదు అంటే కృష్ణుడు చెప్పిన దాంట్లో తను తప్పు పట్టుకోట్లా. నాదే తప్పు, నేనే సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను నీ మాటలు. నువ్వు ఇది చెప్పావు, అది చెప్పావు. సో నాకు ఏది కరెక్టో ఇప్పుడు నాకు నిర్దేశించు అని అడుగుతున్నాడు. అడిగినప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు? కరెక్టే, నేను నీకు రెండూ చెప్పాను. ఏం చెప్పాను? కర్మయోగము చెప్పాను, ఆత్మజ్ఞానము చెప్పాను. అయితే ప్రతి వాళ్ళకి కూడా ఈ ఆత్మజ్ఞానం పొందాలి అంటే రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి జ్ఞాన మార్గం, లేకపోతే సాంఖ్య మార్గం, ఇంకొకటి కర్మ మార్గం. అయితే ఏది ఏ మార్గంలో ఎవరు వెళ్ళాలి అనేది ఇప్పుడు అంటే ఎవరి ఎలిజిబిలిటీ బట్టి వాళ్ళు ఆ మార్గంలో వెళ్ళాలి. సో ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా తెలుస్తుంది? సో ఇప్పుడు జ్ఞానము మనం చూసాము, ఆత్మజ్ఞానము, స్థితప్రజ్ఞుడి లక్షణాలు చూసిన తర్వాత మనకి ఏమర్థమైంది? ఆ ఆత్మజ్ఞానము వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు వాళ్ళకి. బయట ఏమవుతోందో తెలీదు. నేను ఈ బాడీ కాదు, నేను మనసు కాదు, నేను సెన్సెస్ కాదు అనే కంప్లీట్ ఎరుక వాళ్ళకు ఉంటుంది. సో ఏ పని జరిగినా కూడా బయట మనం విషయాలు తీసుకుంటాం కదా మన ఇంద్రియాలతో. ఆ విషయాలు తీసుకున్నప్పుడు మైండ్ రెస్పాండ్ అయ్యే తీరు బట్టి మనం యాక్షన్స్ చేస్తాం, కర్మలు చేస్తాం. సో ఆ ఎరుక వాళ్ళకు ఉంటుంది. ఆ జ్ఞాన యోగంలో నిష్ఠాతునైన వాళ్ళకి ఆ ఎరుక ఎప్పుడు వాళ్ళకు ఉంటుంది. అంటే వాళ్ళ ఆత్మతత్వం అంటే నేను ఒక పరిపూర్ణమైన శుద్ధమైన ఆత్మని, నాకు ఇవేవి అంటవు, ఈ అనాత్మ వస్తువులు అంటే మనం చూసే ఈ బయట వస్తువులన్నీ కూడా అనాత్మతత్వం ఉన్నవి. అంటే ఆత్మతత్వం నశింపనిది, అది పర్మనెంట్ నేచర్ ఉన్నది. కానీ మనం చూసే బయట ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ప్రతిదీ కూడా నాశనం అయ్యే నేచర్ ఉన్నది. అంటే ఏదైనా కూడా మన బాడీస్ కావచ్చు, లేకపోతే ఏదైనా కూడా నాశనం అయ్యే నేచర్ ఉన్నవి కాబట్టి అవి ఖచ్చితంగా ఆత్మ అయితే కాదు కదా. ఆత్మకి నాశనము లేదు, పుట్టుక లేదు, చావు లేదు, ఎటువంటి మోడిఫికేషన్స్ కూడా లేవు. కానీ అట్లా ఏదైనా మోడిఫై అవుతోంది, దాని పుట్టుక చావు ఉన్నాయంటే అది ఖచ్చితంగా ఆత్మ అయితే కాదు కదా. సో అందుకని ఆ ఆత్మ ఏంటి, అనాత్మ ఏంటి అన్న వివేచన జ్ఞాన యోగంలో ఉండే వాళ్ళకి ఉంటుంది. సో అందుకని వాళ్ళు ఎటువంటి ఆ జ్ఞానం ఒకవేళ వాళ్ళకి గురువుల ద్వారా కానీ స్వాధ్యాయం ద్వారా కానీ ఏదైనా కూడా వాళ్ళు ఆ ఎలిజిబిలిటీ వచ్చి వాళ్ళు గనక ఆ జ్ఞానాన్ని పొందితే ఆ పొందిన జ్ఞానంలో వాళ్ళు స్థిరంగా ఉండగలగాలి అంటే ఆ స్థితప్రజ్ఞుడి లక్షణాలు చెప్పారు. ఆ లక్షణాలు ఉంటేనే అలా అందులో ఆ జ్ఞానంలో స్థిరంగా ఉండగలుగుతారు, లేకపోతే స్లిప్ అయిపోతుంది. సో అందుకని దానికి కావాల్సింది ఏంటంటే మెయిన్ గా శుద్ధ అంతఃకరణ, అంటే ప్యూరిటీ ఆఫ్ మైండ్. ఆ ప్యూరిటీ, మన మైండ్ ఈస్ ద కల్ప్రిట్. యాక్చువల్ గా మనం ఏంటంటే ఇంద్రియాలు యాక్చువల్ గా హ్యాస్ నథింగ్ టు డూ విత్, అవి ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్. మనం బయట నుంచి చూసే కానీ ఏది చూసినా ఇంద్రియాలతో ఏది గ్రహించినా కూడా మనస్సులోనే అవి సెటిల్ డౌన్ అయ్యి అక్కడి నుంచి మనస్సే మొత్తం రోల్ తీసుకుంటుంది. సో మనసు యాక్షన్ లోకి దిగుతుంది యాక్చువల్ గా. సో అందుకని మనస్సు గనక ప్యూర్ గా ఉంటే ఒక వైట్ పేపర్ లాగా ఏమవుతుంది అంటే ఈ వికారాలు అంటే ఈ మోడిఫికేషన్స్ కానీ ఈ బయట జరిగే నెగటివ్స్ కానీ పాజిటివ్స్ కానీ ఏది కూడా దానికి అంటుకో. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు గుణరహితంగా ఉంటారు. అంటే దే రైజ్ అబౌవ్ గుణాస్. 3 గుణాలు కూడా వాళ్ళకి పట్టవు. సత్వ రజో తమో గుణాల్లో వాళ్ళు ఉండరు. దే రైజ్ అబౌవ్ దాట్. ఎందుకు అంటే ఆత్మని అనాత్మ నుంచి వాళ్ళు డిఫరెన్షియేట్ చేస్తారు కాబట్టి ఏదైనా కూడా ఈ గుణాల వల్లే జరుగుతోంది. ఏదైనా కర్మ ఈ రెస్పాన్స్ ఆఫ్ ద మైండ్ విత్ ద ఎక్స్టర్నల్ నేచర్ వల్ల జరుగుతోంది కాబట్టి నేను దాని గురించి బాధపడును అన్న వివేచన వాళ్ళకు ఉంటుంది. సో అది జ్ఞాన మార్గం. బట్ అట్లా లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందరికీ ఆ జ్ఞానం ఉండదుగా, ఎవరో కొంతమందికి ఉంటుంది. బట్ చాలా మంది 99.9% వాళ్ళకి ఈ జ్ఞానం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఈ చూసే ప్రపంచమే పర్మనెంట్ అనుకుంటారు. సో లోపల ఉన్న ఆత్మతత్వాన్ని వాళ్ళు గ్రహించాలంటే వాళ్ళకి ఆ మైండ్ ఆ స్టెబిలిటీ కానీ ఆ మెంటల్ స్టేటస్ కానీ ఉండదు. సో ఉండనప్పుడు ఏమవుతుంది, దాని ఆ వివేచన అంటే ఆత్మ అనాత్మ వేరు. సో నా ఆత్మని నేను కాపాడుకోవాలి అనే వివేచన వాళ్ళకు ఉండదు కాబట్టి ఈ మోహంలో పడిపోతారు. అంటే మాయ, ఈ ప్రపంచం అంతా ఒక మాయలో నడుస్తూ ఉంటుంది. ఆ మాయలో పడిపోయి
ఈ వాళ్ళ అసలు నేచర్ ని వాళ్ళు గుర్తించలేకపోతారు. సో అటువంటి వాళ్ళు ఈ జ్ఞాన మార్గంలోకి రావాలంటే అంత ఈజీ కాదు. అదేదో ఒక రోజులో జరిగేది కాదు కదా. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. సో అందుకని జ్ఞాన మార్గంలో కరెక్టే కృష్ణుడు ఏం చెప్పాడు, నువ్వు జ్ఞాన మార్గంలోకి వచ్చి స్థితప్రజ్ఞత లక్షణాలు ఉంటేనే నీకు ముక్తి వస్తుందని చెప్పాడు. కానీ ఆ జ్ఞాన మార్గంలోకి రావాలంటే బేస్ ఏంటి, వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ, అక్కడ కర్మ ప్లేస్ ఎ మేజర్ రోల్. సో నీ డ్యూటీ కర్మ మార్గం అన్నమాట. సో ఫస్ట్ నువ్వు కర్మ మార్గంలో ఉంటేనే క్రమక్రమంగా అది ఎట్లాగా కర్మని యోగం చేసుకోవాలి. అది ఎట్లా, నువ్వు 3 రకాలైన బుద్ధులతో వర్క్ చేయాలి. మనం 12వ అధ్యాయంలో చెప్పుకున్నాం ఈ విషయం, 16వ అధ్యాయంలో చెప్పుకున్నాం. ఏంటంటే కర్మ, నీ కర్మని డూ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, డూ వితౌట్ అండ్ డూ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్. అంటే ఈశ్వరార్పణ బుద్ధితో, స్టేబుల్ మైండ్ తో, సమబుద్ధితో, తర్వాత ఈ ప్రసాద బుద్ధితో గనక నువ్వు ఒక కర్మని ఆచరిస్తే అది యోగం అవుతుంది. అది యోగం అవుతుంది అంటే ఏంటి అంటే వాళ్ళ మైండ్ ని ప్యూరిఫై చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ ఉండదో ఆ మైండ్, ఆ కర్మ అతనికి డ్యూటీ కాబట్టి చేస్తాడు. కానీ అదే ఎక్స్పెక్టేషన్ ఉంటే అది పాజిటివ్ రిజల్ట్ వచ్చిందా, నెగటివ్ రిజల్ట్ వచ్చిందా, లేకపోతే అతని ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అయిందా లేదా, ఒకవేళ అయితే ఏమవుతుంది, ఇంకొక కోరిక వస్తుంది. ఆ కోరికని తీర్చుకోవడానికి, లేకపోతే ఇప్పుడు సపోజ్ ఒక కోరిక తీరింది, ఆ కోరిక తీరితే ఏమవుతుంది, తీరకపోతే ఏమవుతుంది, తీరితే గనక హయ్యర్ లెవెల్ కోరిక వస్తుంది, అంటే గ్రీడీనెస్ వస్తుంది. అదే ఒకవేళ తీరలేదనుకోండి, మళ్ళీ ఇంకొకళ్ళ మీద కోపం అయినా వస్తుంది, లేకపోతే ఇంకా ఇంకా డిప్రెషన్ వస్తుంది. సో ఏమవుతుందంటే ఏది కూడా మంచిది కాదు, ఇటు ఫుల్ఫిల్ అయినా మంచిది కాదు, ఫుల్ఫిల్ అవ్వకపోయినా అతనికి అది మంచిది కాదు. సో అందుకని ఏంటి, అసలు ఎక్స్పెక్టేషన్ వద్దు, నువ్వు ఏ రిజల్ట్ వస్తే అది యాక్సెప్ట్ చేయని చెప్తున్నాడు. అప్పుడు ఆ ప్రసాద బుద్ధి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఓకే, పరమాత్మ కోసం నేను ఈ వర్క్ చేశాను, పరమాత్మ నాకు ఈ రిజల్ట్ ఇచ్చాడు, సో నేను ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్, ఐఎమ్ కంటెంటెడ్ విత్ ఇట్ అన్నప్పుడు మనసులో ఎటువంటి రాగద్వేషాలు ఉండవు, ఎటువంటి జయాపజయాలు ఉండవు, లాభం వచ్చినా నష్టం వచ్చినా సమస్థితిలో ఉండగలుగుతాడు. సో అందుకని కర్మయోగం ఏంటి అంటే ఇట్ హెల్ప్స్ టు ప్యూరిఫై యువర్ మైండ్. సో అందుకని చిత్తశుద్ధి వస్తుంది. జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలంటే చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత రెండూ ఉండాలి. సో ఆ చిత్తశుద్ధి మనకి కర్మ ఇస్తే, చిత్త ఏకాగ్రత భక్తి ఇస్తుంది. సో భక్తి నుంచి మనం ఏకాగ్రంగా ధ్యానము అవన్నీ చూసాం కదా, ధ్యానము, అభ్యాసము, మత్కర్మలు, అలాగే సర్వకర్మ ఫలత్యాగం. సో వీటిల్లో ఏది తీసుకున్నా కూడా మనకి చిత్తము ప్యూరిఫై అవడంతో పాటు ఏకాగ్రత కూడా వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఏకాగ్రంగా పరమాత్మ మీద మన మైండ్ నిలపగలుగుతామో అప్పుడు ఆ జ్ఞానం అనేది మనలో వస్తుందన్నమాట. సో అపార్ట్ ఫ్రమ్ దట్ దాంతో పాటు గురువు యొక్క సహకారం అవన్నీ ఉన్నప్పుడు మనకి ఆ జ్ఞానం అనేది వస్తుంది. సో అది జ్ఞానం. ఇప్పుడు అర్జునుడి పరిస్థితి ఏంటో చూద్దాం. ఇప్పుడు కృష్ణుడు డైరెక్ట్ గా చెప్తున్నాడు. సో ఇప్పుడు ఏమిటంటున్నాడు, నువ్వు కర్మే చెయ్యాలి. ఎందుకు అంటే అందరూ నువ్వు ఆ జ్ఞానానికి రెడీగా లేవు అని చెప్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ శ్లోకాస్లో చెప్పేస్తాడు డైరెక్ట్ గా, నువ్వు ఈ జ్ఞానానికి రెడీ, ఒకవేళ రెడీగా ఉండి ఉంటే నా వాళ్ళు అని మొత్తుకోడు కదా. సో ఆ జ్ఞానం అతనికి లేదు. అందుకని కృష్ణుడు నువ్వు ఆ జ్ఞానం ఫస్ట్ తెచ్చుకో, తర్వాత కర్మ ద్వారానే నువ్వు ఆ జ్ఞానం తెచ్చుకుని అప్పుడు యు మూవ్ ఆన్ టు దట్ అబ్జార్ప్షన్ స్టేట్, అంటే ఆ స్థిత ప్రజ్ఞత స్టేట్ కి నువ్వు అప్పుడు వెళ్ళగలుగుతావు అని చెప్పి ప్రేమంటున్నాడంటే ఈ ప్రతి వాళ్ళు కూడా అసలు కర్మలు ఎందుకు చేస్తారు, నహి కశ్చిత్ క్షణమపి, ఎవ్వరూ కూడా ఒక్క క్షణం కూడా వర్క్ చేయకుండా ఉండలేరు అని చెప్తున్నాడు. ఎందుకంటే కర్మకు అంత ఇంపార్టెంట్ రోల్ ఉంది. నువ్వు కర్మల్ని మానేసి నేను జ్ఞానయోగంలో ఉండిపోతాను అనుకోవడం కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే అదే ఎందుకో చెప్తున్నాడు. ఇప్పుడు అర్జునుడు బాధ అదే, నువ్వు జ్ఞానయోగం కరెక్ట్ అయినప్పుడు నేను యుద్ధం చేయక్కర్లేదు కదా, హీస్ హ్యాపీ. యుద్ధం చేయకుండా చక్కగా వెళ్ళిపోయి నేను ముక్కు మూసుకుని సన్యాసిలాగా నేను స్థితప్రజ్ఞత తెచ్చుకొని నేను ముక్తి తెచ్చుకుంటాను, నేను ఎందుకు యుద్ధం చేయాలంటున్నాడు. దానికి కృష్ణుడు కొట్టి పారేస్తున్నాడు, లేదయ్యా నువ్వు దానికి నీకు ఎలిజిబిలిటీ లేదు. ఎందుకు అంటే నీ మైండ్ ప్యూరిఫై అవ్వలా, నీలో ద్వంద్వాలు ఉన్నాయి, నీలో ఇంకా లాభ నష్టాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పుడు నీ జ్ఞానం ఎక్కడ పండదు. సో ఫస్ట్ నువ్వు అవన్నీ తీసేసేయి అని చెప్పి కర్మ ఎందుకు చేయాలో చెప్తున్నారు. ఫస్ట్ నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్
కార్యతే హ్యవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. అంటే ప్రతి వాళ్ళు కూడా పని ఎందుకు చేస్తారు? ఎందుకు అంటే మనం చెప్పుకున్నాం గుణాల వల్ల. ఈ ప్రకృతిలో జనించిన గుణాలు, మనలో కూడా గుణాలు ఉన్నాయి. అంటే మనలో ఉండే ఈ కర్మేంద్రియాలు, అంటే చేతులు, కాళ్ళు, ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు. అలాగే సెన్స్ ఆర్గన్స్, ఇవన్నీ కూడా మనలో ఉన్న గుణాలు. సో ఈ గుణాలు సత్వ రజో తమో గుణాల నుంచి ఏర్పడిన ఈ బాడీ అంతా కూడా మన లోపల గుణాలే ఉన్నాయి మనకి. అలాగే బయట కూడా గుణాలే ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ మనస్సు వాటితో అంటే కాన్ఫ్లిక్ట్ వస్తుందో అప్పుడు ఏమవుతుంది? కోరికలు పుడతాయి, లేకపోతే రాగద్వేషాలు వస్తాయి. అలాంటప్పుడు మనం అది యాక్షన్ ప్రేరేపిస్తుంది. యాక్షన్ ప్రేరేపించినప్పుడు ప్రతి వాళ్ళు కూడా అందుకని యాక్షన్ చేస్తారు. అంటే ఆ కర్మ చేస్తారు, ఏవైనా కావచ్చు ఆ కర్మ. సో కర్మ అందుకని చేస్తారు. అందుకని కృష్ణుడు ఏమంటున్నాడంటే, సో ప్రతి వాళ్ళు ఈ గుణాల వల్ల, ప్రతి వాళ్ళు కూడా ఈ గుణాల వల్లే యాక్షన్స్ చేస్తున్నారు. కాబట్టి ఒక్క క్షణం కూడా ఎవ్వరూ కర్మ చేయకుండా ఉండలేరు. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏ పని చేయట్లేదు పడుకున్నప్పుడు అనుకుంటాం, కానీ అలా ఉంటుందా? లోపల ప్రాణం ఆడుతూనే ఉంది, బ్రీతింగ్ జరుగుతూనే ఉంది, హార్ట్ కొట్టుకుంటూనే ఉంది, మనం తిన్నది డైజెస్ట్ అవుతోంది లోపల. సో ఇదంతా కర్మ కాదు. సో ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఎవడు ఉండలేకపోతున్నాడు కదా. సో కర్మ వదిలేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి, కొంతమంది ఇప్పుడు నీలాగే ఆలోచించి, సరే నేను కర్మను వదిలేస్తాను, కర్మ వదిలేసి నేను ముక్కు మూసుకుని సన్యాసం తీసుకుని సర్వసంగ పరిత్యాగం చేసేసి నేను జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోతాను అని అనుకుంటే, ఒకవేళ వాడు గనక ప్రిపేర్డ్ గా లేకపోతే కళ్ళు మూసుకుని ఎంతసేపు కూర్చోగలుగుతాడు? పోనీ లోకాన్ని మెప్పించడం కోసం కొన్ని గంటలు కూర్చుంటాడు, కొన్ని రోజులు కూర్చుంటాడు. అంటే బయటికి మాత్రం అదొక ఫార్స్ లాగా ఉంటుంది. సో చూసే వాళ్ళకి వీడు జ్ఞానయోగి లాగా కనిపిస్తాడు, కానీ లోపల జరిగే ప్రక్రియలన్నీ జరుగుతూనే ఉంటాయి. మనసు ఫేర్ గా లేదు, మనసు ప్యూర్ గా లేదు. సో అప్పుడు లోపల ఉండే కోరికలు పోలా, వాసనలు పోలేదు, చిత్తము శుద్ధంగా లేదు. సో ఏమవుతుంది? ఎక్కువసేపు కూర్చోలేడు, ఎక్కడో అక్కడ బ్రేక్ అయిపోతుంది. అదే నీ మనసు గనక ఫెయిర్ గా ఉన్నప్పుడు, మనసులో వాసనలు లేనప్పుడు నువ్వు కాన్సన్ట్రేట్ చేయగలుగుతావు ఆ జ్ఞానం మీద. సో అందుకని ఏమంటున్నాడు? కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్స ఉచ్యతే. సో ఇట్లా ఉండే వాళ్ళు అజ్ఞానులు, ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్ జ్ఞానం లేదు. అందుకని వాళ్ళని విమూఢాత్మ అంటున్నాడు. విమూఢాత్మ అంటే అజ్ఞాని, అంటే నాలెడ్జ్ లేనివాడు. ఈ అజ్ఞాని ఏంటంటే తను చేసేది లోకం కోసం చేస్తున్నాడు, కానీ తన లోపల శుద్ధంగా లేడు. అందుకని అటువంటి వాళ్ళని మిథ్యాచారుడు అంటున్నాడు. మిథ్యాచారుడు అని అంటారు అని చెప్తున్నాడు. స ఉచ్యతే. ఇక్కడ కృష్ణుడు ఏది కూడా నేను చెప్తున్నాను అని చెప్పడు. చాలా చోట్ల మనం ఈ వర్డ్ చూస్తాం. ఉచ్యతే అంటే శాస్త్రంలో అలా చెప్పబడింది, ఉపనిషత్తుల్లో అలా చెప్పబడింది అని చెప్పి ఆయన ఎక్కడికక్కడ క్లియర్ గా చెప్తూ ఉంటాడు. ఎక్కడ భగవద్గీతలో ఉచ్యతే అని వచ్చినా కూడా కృష్ణుడు శాస్త్రం కోట్ చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఏది చెప్పట్లేదు, నేను శాస్త్రంలో నుంచే చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ దానికి బేస్ ఉండాలి కాబట్టి కృష్ణుడు కూడా అలాగే చెప్తున్నాడు, మిథ్యాచారుడు అంటారు అటువంటి వాళ్ళని అని. సో అందుకని యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియ కర్మయోగం అసక్తస్స విశిష్యతే. సో ఎవడికైతే నా మైండ్ రెడీ, ఇక్కడ ఈ అధ్యాయంలో ఆల్టర్నేట్ గా చెప్తూ ఉంటాడు. ఒక జ్ఞానయోగి గురించి, వెంటనే కర్మయోగి గురించి. అంటే కంపారిజన్ మనకి అర్థమవుతూ ఉంటుంది ప్రతి స్టేజ్ లో కూడా. అది కొంచెం జాగ్రత్తగా గమనించండి. సో ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఏం చెప్పాడు? ఇప్పుడు ఇక్కడ ఇట్లా అంటే ఎవరైతే నేను రెడీగా లేను అని తెలుసుకుంటాడో, అంటే ఆ జ్ఞానయోగానికి, వాళ్ళు కర్మయోగంలో ఎక్సెల్ చేయడానికి ట్రై చేస్తారు. ఎట్లా? బై కంట్రోలింగ్ దేర్ సెన్సెస్ అండ్ వాళ్ళకి ఇచ్చిన డ్యూటీని అన్ఎక్స్పెక్టెడ్ గా చేస్తారనమాట. అసక్తస్స విశిష్యతే. అసక్తంగా అంటే ఆసక్తి లేకుండా అన్ని సెన్స్ ఆర్గన్స్ ని కంట్రోల్లో పెట్టుకుని కర్మేంద్రియాలతో కర్మ చేస్తారు. సో అది ఫిజికల్ యాక్షన్ కావచ్చు, లేదా మెంటల్ యాక్షన్ కూడా కావచ్చు. సో ఈ కర్మయోగం చేసి ఎట్లా చేస్తారు? అసక్తంగా చేస్తారు. అంటే కోరికలు లేకుండా
డ్యూటీని డ్యూటీ కోసమే చేస్తారు. అది ఎట్లాగా? పరమాత్మ కోసం చేస్తున్నాను, నాకు ఇది పరమాత్మ ఇచ్చిన డ్యూటీ అని నమ్మి ఎటువంటి ఆసక్తి లేకుండా చేస్తారనమాట. సో అందుకని నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణ శరీర యాత్రాపిచతే న ప్రసిద్ధేద కర్మణ. సో ఇప్పుడు నియతం కురు కర్మత్వం అంటే ఎప్పుడూ కూడా కర్మలు ఆపడానికి వీల్లేదు. ఎందుకంటే మన శరీర పోషణ కోసం అయినా మనం కర్మ చేయాల్సిందే. సో కర్మ చెయ్యను నేను అనుకోవడం తప్పు. సో అర్జునుడికి కృష్ణుడు నువ్వు కర్మ మానేసి జ్ఞాన యోగానికి వెళ్తాను అనుకుంటే మాత్రం అది కుదరదు అని ఈ 8 శ్లోకాల్లో క్లియర్ గా చెప్పాడు. ఏంటి అంటే కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు. ఎందుకు అంటే ప్రకృతి వల్ల కర్మలు చేస్తున్నారు, ప్రకృతిలో వచ్చే గుణాల వల్ల కర్మ చేస్తున్నారు. సో ఏ క్షణం కూడా ఎవరు కర్మ చేయకుండా ఉండలేరు. ఒకవేళ నువ్వు ఆ మెంటల్ స్టేటస్ లేకుండా జ్ఞానయోగానికి నువ్వు గనక అటు వెళ్ళినా కూడా అక్కడ నిలవలేవు. ఎందుకంటే ఇట్ విల్ బి ఓన్లీ అ ఫార్స్. కొన్నాళ్ళ తర్వాత నువ్వే వెనక్కి వస్తావు మళ్ళా. యూ కాంట్ సస్టైన్ ఇన్ దాట్ అని చెప్తున్నాడు. సో తర్వాత ఇప్పుడు 9వ శ్లోకం నుంచి అసలు కర్మ ఎందుకు చేయాలో చెప్తున్నాడు. కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు, కరెక్టే. అసలు కర్మ అంటే ఏంటి? ఇక్కడ కర్మ అంటే కర్మని యజ్ఞంతో పోలుస్తున్నారు. అంటే యజ్ఞం అంటే మొన్న కూడా మనం చెప్పుకున్నాము, 5 రకాల యజ్ఞాలు ప్రిస్క్రైబ్ అయి ఉన్నాయి మనకి శాస్త్రాల్లో. అవేంటంటే కర్మరూప యజ్ఞాలు. మనం కర్మల్నే యజ్ఞాల్లాగా చేస్తున్నాం. అవేంటి? దేవయజ్ఞం, మనుష్య యజ్ఞం, భూత యజ్ఞం, పితృయజ్ఞం, జ్ఞాన యజ్ఞం. ఇవన్నీ కూడా కర్మలు యజ్ఞాల రూపంలో చేస్తున్నాం, మనం అందరం చెయ్యాలి. ఎందుకు అంటే యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. సో ఈ యజ్ఞాలు చేయడం వల్ల ఆ ఎలిజిబిలిటీ, మనం ఏదైతే ఎలిజిబిలిటీ అంటున్నామో అటువంటి ఎలిజిబిలిటీ అంటే ఆ ప్యూరిటీ ఆఫ్ మైండ్ వస్తుందన్నమాట. అందుకని యజ్ఞాలు చేయమంటున్నాడు. సో కర్మ ఎందుకు చేయాలి అంటే యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర అంటే యజ్ఞాలు అంటేనే కర్మలే కాకపోతే అవి ఇంకొంచెం హయ్యర్ లెవెల్లో చేస్తాం మనం. కొంచెం సాక్రిఫైస్ ఉంటుంది అందులో. అంటే ఒక రకమైన త్యాగంతో చేసే కర్మలు యజ్ఞాలు అంటారు. ఇప్పుడు యజ్ఞం అంటే హోమం, అదొకటి మీనింగ్. రెండోది ఏంటంటే సెల్ఫ్లెస్ గా చేసే యాక్షన్ ని కూడా యజ్ఞము అంటున్నారు. అంటే అక్కడ సెల్ఫిష్నెస్ ఏం ఉండదు. ఇప్పుడు మనం ఒక కాకి నీళ్లు పెట్టాం అనుకోండి, అందులో మనకి ఏం సెల్ఫిష్నెస్ ఉంది? అది సెల్ఫ్లెస్ యాక్షన్. సో అదొక భూత యజ్ఞం అవుతుంది. అలాగే దేవుడికి పూజ చేశాము, పోనీ దేవుడికైనా కొంతమంది కోరికలతో చేస్తారు, కొంతమంది నిత్యానుష్ఠానం అనుకుని చేస్తారు. సో ఎట్లా చేసినా కూడా కొంచెం సెల్ఫిష్నెస్ ఉన్నా కొంతవరకు సెల్ఫ్లెస్ గానే ఉంటుంది. సో అది కూడా ఒక యజ్ఞమే. అలాగే మనుష్యులు ఇంకోళ్ళకి హెల్ప్ చేస్తే, సెల్ఫ్లెస్ గా హెల్ప్ చేస్తే అది యజ్ఞము. కాకపోతే ఇక్కడ సెల్ఫ్లెస్ అనేది చాలా ఇంపార్టెంట్. యజ్ఞము అనగానే సెల్ఫ్లెస్ యాక్షన్ అన్నమాట. సో ఇట్లాంటి యజ్ఞాలు లోకోయం కర్మ బంధన, ఈ లోకంలో మనుషులకి కర్మ బంధాల నుంచి విముక్తి చేస్తాయిట. అందుకని అండ్ అదొకటే కాకుండా వాళ్ళని జ్ఞాన యోగానికి అధికారుల్ని చేస్తాయి. ఎందుకు? దే ప్యూరిఫై యువర్ మైండ్స్. సో అది అండర్లైన్ చేసుకోవాలి. జ్ఞాన యోగానికి మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ప్యూరిటీ ఆఫ్ మైండ్. సో అది వచ్చేదాకా కర్మ చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే అక్కడ పరిపక్వత వస్తుందో మనం జ్ఞాన యోగానికి రెడీ అవుతాం. ఆ జ్ఞాన యోగానికి మళ్ళీ ఆ జ్ఞానం ఎలా వస్తుంది? శ్రవణ మనన నిధిధ్యాసనతో వస్తుందని చెప్తున్నారు. అంటే శ్రవణం అంటే గురువుల నుంచి విని నేర్చుకుంటాము. అక్కడి నుంచి మననం, దాన్ని ఒకటే మననం చేసుకుని మళ్ళీ నిధిధ్యాసన అంటే దాన్ని మనము ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేస్తాము. నిధిధ్యాసన త్రూ వాట్? త్రూ మెడిటేషన్. అది అంటే ఈ 3 చేస్తే నీ జ్ఞానం వస్తుంది. కానీ దానికి ఎలిజిబిలిటీ రావాలంటే ఫస్ట్ ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్. సో తర్వాత ఏమంటున్నారు? అసలు యజ్ఞం ఎందుకు చేయాలి? ఆ సెల్ఫ్లెస్ యాక్షన్ ఎందుకు చేయాలో చెప్తున్నారు. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవో స్విష్ట కామధుక్. తర్వాత దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. తర్వాత ఇష్టాన్ భోగాన్. ఈ 4 శ్లోకాల్లో 10 నుంచి 13 వరకు యజ్ఞము ఎందుకు చేయాలో చెప్తున్నారు. ఏంటంటే బ్రహ్మదేవుడుట ఈ సృష్టి చేసినప్పుడు మనుషులతో పాటు యజ్ఞాలను కూడా సృష్టించాట. ఆ యజ్ఞాలు ఏంటి?
ఆ యజ్ఞాలు గనక సెల్ఫ్లెస్ గా అంటే ఆ సెల్ఫ్లెస్ యాక్షన్స్ గనక మనం అట్లా ఆ రకంగా గనక చేస్తే అవి మనకి కామధేను అయి మనని కాపాడతాయి అని చెప్తున్నాడు. ఏషవో స్త్విష్ట కామధుక్. సో అవి మనని కామధేను అయి కాపాడతాయి. దేవాన్ భావయతానేనా, ఇప్పుడు దేవతలు మనుషులు భూతాలు నేచరు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఈ పరస్పరం వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవాలి కర్మల ద్వారా యజ్ఞాల ద్వారా అని చెప్తున్నారు. అంటే ఏంటి? పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యత. అంటే ఇట్లా ఒకళ్ళకొకళ్ళు పరస్పరంగా ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ ఈ కర్మరూప యజ్ఞాలని చేసినప్పుడు అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. ఆ శ్రేయస్సు అంటే ఏంటంటే ఒకటి ముక్తి అని అర్థము, ఇంకొకటి మంచి జరుగుతుంది. ఇప్పుడు మనం నేచర్ ని కాపాడే దీంట్లో నేచర్ కాపాడాలి. ఎందుకు? నేచర్ మనకి చాలా ఇస్తోంది. మన నేచర్ నుంచి ఏది తీసుకుంటామో అది నేచర్కి ఇచ్చేయాలి వెనక్కి. సో అందుకే భూతయజ్ఞం పెట్టారు, అందుకే మనుష్య యజ్ఞం, అందుకే దేవ యజ్ఞం, అలాగే పితృయజ్ఞం. మన 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 పూర్వీకులకి కూడా మనం వాళ్ళకి తర్పణాలు అవి అర్పించాలి. ఎందుకు? వాళ్ళ వల్లే మనం ఇవాళ ఇక్కడ ఉన్నాము, వాళ్ళ లీనియేజ్ లో మనం ఉన్నాం కాబట్టి పితృయజ్ఞం కూడా చేయాలి. జ్ఞానయజ్ఞం అంటే ఆ జ్ఞాన సముపార్జన. జ్ఞానం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం, పరమాత్మ గురించి జ్ఞానము, ఇవన్నీ కూడా ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నంలో మనం ఈ యజ్ఞాలు చేయాల్సిందే, తప్పదు. సో తర్వాత ఏమంటున్నాడు? ఎవరైతే ఇట్లా యజ్ఞాలు చేసి ఆ మిగిలింది వాళ్ళు తీసుకుంటారో, అంటే సెల్ఫిష్ యాక్షన్స్ కాకుండా సెల్ఫ్లెస్ గా యాక్షన్స్ చేసి ఆ మిగిలినవి వాళ్ళు తీసుకుంటారో అటువంటి వాళ్ళకి తొందరగా ఈ కర్మ యోగం అవుతుంది. కర్మని వాళ్ళు తొందరగా ఎలిజిబిలిటీకి రీచ్ అవుతారనమాట. సో అదే అంటున్నాడు ఇక్కడ. యజ్ఞ శిష్టాశిన సంతః ముచ్యంతే సర్వ కిల్బిషై భుంజతే తేత్వఘం పాపాహ ఏ పచంతి ఆత్మకారణాత్. సో ఇట్లా చెయ్యకుండా సెల్ఫిష్ గా ఉండి వాళ్ళ కోసమే వాళ్ళు ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళు పాపాత్ములు అని చెప్తున్నాడు. భుంజతే తేత్వఘం పాపాహ, వాళ్ళ గురించే గనక వాళ్ళు బతుకుతే, అంటే ప్రపంచం గురించి ఆలోచించకుండా వాళ్ళు పాపాత్ములు అని చెప్తున్నారు. సో ఇక్కడితో ఈ యజ్ఞాల గురించి చెప్పారు. 9th శ్లోకం నుంచి 13th శ్లోకం వరకు అసలు యజ్ఞాలు ఎందుకు చెయ్యాలి. సో ఇదే 16th శ్లోకం. ఇప్పుడు ఈ 13th 14th శ్లోకం వరకు కూడా 13th శ్లోకం వరకు కూడా యజ్ఞాలు ఎందుకు చేయాలో కర్మరూప యజ్ఞాలు చెప్పారు. సో ఇప్పుడు ఇంకా 14th దాంట్లో 14th 15th లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఇక్కడ కాస్మిక్ సైకిల్ అంటున్నాడు దీన్ని. అంటే అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్ భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఆ యజ్ఞంలో నేను ఉంటాను అని చెప్తున్నాడు. అంటే పరమాత్మ ఎప్పుడూ యజ్ఞంలో ఉంటాట. యజ్ఞం వల్ల ఏమొస్తుంది అంటే ఇప్పుడు 2 శ్లోకాల్లో చెప్పాడు. ఒకటి, కర్మ వల్ల యజ్ఞం జరుగుతోంది, అంటే కర్మ రూప యజ్ఞము, కర్మ వల్ల యజ్ఞం జరుగుతోంది. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు? అన్నాద్ భవంతి భూతాని. అన్నం అంటే ఇక్కడ ఫుడ్, అన్నం నుంచి భూతాలు వస్తున్నాయి. ఎందుకు? ఆ అన్నం తిని మనుషులు కానీ ఎవరైనా కూడా వాళ్ళ ఫర్దర్ జనరేషన్స్ ని రిప్రొడ్యూస్ చేస్తున్నారు. సో అన్నం వాళ్ళని బతికిస్తోంది. సో ఆ రకంగా ఈ భూతాలు వస్తున్నాయి. ఈ అన్నం దేని వల్ల వస్తుంది? అన్నాద్ భవంతి భూతాని, అంటే భూతం అన్నం వల్ల వస్తున్నాయి. పర్జన్యాదన్న సంభవ, అన్నం మాత్రం పర్జన్య క్లౌడ్స్ నుంచి వస్తోందిట. ఇక్కడ క్లౌడ్ అంటే ఏంటి? వర్షాలు. అంటే వీళ్ళు చేసే యజ్ఞాల వల్ల దేవతలు ఆనందించి, అంటే కర్మరూప యజ్ఞాల వల్ల ఎవరైతే సెల్ఫ్లెస్ యాక్షన్స్ చేస్తున్నారో, అంటే వెన్ దే ఆర్ గివింగ్ బ్యాక్ టు ద నేచర్, ఆ నేచర్ లో ఉన్న దేవతలందరూ కూడా సంతోషించి వర్షాలు కురిపిస్తారు. ఆ వర్షం వల్ల పంటలు బాగా పండి, పంటలు వల్ల అన్నం బాగా దొరికితే మనుషులు చక్కగా పుష్టిగా ఉండి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్ ని ఉత్పత్తి చేస్తారు. సో అట్లా పర్జన్యాదన్న సంభవ. కానీ అందుకని ఈ పర్జన్య అంటే క్లౌడ్స్. సో ఈ క్లౌడ్స్ మాత్రము యజ్ఞాల వల్ల వస్తున్నాయి.
యజ్ఞం వల్ల క్లౌడ్స్ వస్తున్నాయి. కానీ యజ్ఞం దేని వల్ల జరుగుతుంది? కర్మ వల్ల జరుగుతుంది. సో కర్మరూప యజ్ఞాల వల్ల ఏంటి అంటే ఆ యజ్ఞం వల్ల వర్షాలు, దేవతలు సంతోషించి అంటే ప్రతిదీ కూడా ఋతువులు ఏది రావాల్సిన టైంలో అది ఇస్తారు వాళ్ళు. ఆ సకాలంలో వర్షాలు, అట్లాగే ఇప్పుడు వర్షాలు ఎక్కువ వచ్చినా కూడా మనం భరించలేము, ఫ్లడ్స్ వస్తాయి. అందుకని ఆ వర్షాల టైంలో ఆగిపోవాలి. మళ్ళీ ఎండాకాలం వస్తుంది, తర్వాత మళ్ళీ మనకి చలికాలం వస్తుంది. అట్లా నేచర్ లో ఉన్నది ఆ సైకిల్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా నడుస్తుంది అనమాట. అంటే ఇది ఏంటంటే చెప్పడం, నేచర్ ని మనం కాపాడుకోవాలి. మనం పార్ట్ ఆఫ్ ద నేచర్ కాబట్టి ఆ కర్మ రూప యజ్ఞాల వల్ల నేచర్ ని మనము కాపాడుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ కర్మ దేని వల్ల కర్మ వల్ల యజ్ఞాలు వస్తున్నాయని చెప్పాడు. బట్ కర్మ దేని వల్ల చేస్తున్నారు అంటే కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, బ్రహ్మము నుంచి ఈ కర్మలు వచ్చాయి. ఇక్కడ బ్రహ్మ అంటే వేదము. వేదాలలో చెప్పబడి ఉంది ఏ కర్మ చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేయాలి, నీ నీ విహిత కర్మలేంటి, నిషేధించిన కర్మలేంటి, ఇటువంటివన్నీ వేదాల్లో ఉంటాయి. సో ఇక్కడ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి అంటే కర్మ వేదాల నుంచి ఉద్భవించింది. సో ఇక్కడ ఇటు చూడండి, వేదం నుంచి కర్మ వచ్చింది. అయితే బ్రహ్మ విద్ధి అంటే తెలుసుకో అని చెప్తున్నాడు. బ్రహ్మాక్షర సముద్భవం. ఈ వేదాలు దేని నుంచి వచ్చాయి? పరమాత్మ నుంచి వచ్చాయి. ఇక్కడ ఈ బ్రహ్మ అనే వర్డ్ 2 times వాడాడు. సో ఒక బ్రహ్మ అంటే వేదాలు, ఒక బ్రహ్మ అంటే పరమాత్మ. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఒక బ్రహ్మ వేదాల నుంచి వచ్చాయి యాక్షన్స్. వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పరమాత్మ నుంచి వచ్చాయి. ఇప్పుడు ఈ యజ్ఞం అందుకని ఏమంటున్నాడు? తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అంటే నేను పరమాత్మని ఈ యజ్ఞాలలో ఎప్పుడూ ఉంటాను. సో కర్మరూప యజ్ఞాల్లో మనకి పరమాత్మ ఎక్కడ దొరుకుతాడు అంటే మనం చేసే యజ్ఞంలో దొరుకుతాడు. అంటే మనం చేసే కర్మలో ఉన్నాడు అనమాట. సో మనం చేసే కర్మే మనని పరమాత్మ వైపు తిప్పుతుంది. సో మన కర్మని మనం కరెక్ట్ గా సెల్ఫ్లెస్ గా చేసినప్పుడు అది పరమాత్మ అందులోనే ఉన్నాడు, ఆ పనిలోనే ఉన్నాడు. మనం ఎక్కడో వెతుక్కోక్కర్లా పరమాత్మని. సో మన డ్యూటీ, అందుకనే నీ మనసు ప్యూరిఫై అవుతుంది అంటున్నాడు. ఎందుకంటే ఆ కర్మలో సో ఇప్పుడు ఈ కర్మ సైకిల్, ధర్మ సైకిల్, ఈ రెండు కలిపి వీటిని కాస్మిక్ సైకిల్ అంటున్నాడు. దీన్ని ఇది కర్మ సైకిల్ నడుస్తూనే ఉంటుంది, ధర్మ సైకిల్ నడుస్తూనే ఉంటుంది. వీటిల్లో కామన్ గా ఉన్నది చూడండి, కర్మ యజ్ఞం కామన్ గా ఉన్నాయి. మిగతావి ఆ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. అయితే ఈ రెండు ధర్మంగా ఈ ప్రపంచం అంతా నడవాలి అంటే ఈ రెండిటికి కామన్ గా ఉన్న కర్మ యజ్ఞము కూడా చక్కగా చేయాలి మనం. అప్పుడే ఈ రెండు సైకిల్, కాస్మిక్ సైకిల్ బ్రేక్ అవ్వకుండా నడుస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ సైకిల్స్ రెండు సెపరేట్ అయ్యాయి అంటే ఓన్లీ కర్మ యజ్ఞం వల్లే అవుతాయి. లేకపోతే ఆ వేటి సైకిల్లో అవి ఉంటాయి. ఈ రెండు నడవాలి, ధర్మంగా నడవాలి అనుకుంటే కర్మ యజ్ఞం వాటిని జాయిన్ చేస్తున్నాయి. సో ఈ కర్మ యజ్ఞం అంత ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఒకళ్ళ మనసు ప్యూరిఫై చేస్తాయంటే అది డైరెక్ట్ గా పరమాత్మ అందులో ఉంటాడు కాబట్టి వాళ్ళ మనసు ప్యూరిఫై అయిపోతుంది. ఎందుకు? సెల్ఫ్లెస్ గా యాక్షన్స్ చేస్తారు, అందులో ఒక సాక్రిఫైస్ ఉంది కాబట్టి వాళ్ళకి ఆ పీస్ అనేది దొరుకుతుంది. సో ఇది కాస్మిక్ చైన్ అనమాట. అది 13th 14th శ్లోకాల్లో చెప్పాడు. తర్వాత 15th శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామః మోఘం పార్థ సజీవతి. ఎవరైతే వాళ్ళ ఇంద్రియాల సుఖం కోసము సెల్ఫిష్నెస్ కోసము యాక్షన్స్ చేస్తారో అంటే దే డోంట్ థింక్ బిగ్ అన్నమాట. అంటే సమాజ శ్రేయస్సు కోసం, లోక కళ్యాణం కోసం కాకుండా వాళ్ళ కోసమే వాళ్ళు యాక్షన్స్ చేస్తారో అటువంటి వాళ్ళని మోఘం పార్థ సజీవతి, అటువంటి వాళ్ళని పాపాత్ములు అంటారు. అఘాయులు అంటారు, అంటే పాపాత్ములు అంటారు అని చెప్తున్నాడు. సో అందుకని ఏమంటున్నాడు కృష్ణుడు ఇప్పుడు అర్జునుడితో? ఎవరైతే అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నాడు? సో ఇప్పుడు ఎందుకు సెల్ఫ్లెస్ గా యాక్షన్స్ చేయాలో నెక్స్ట్ చెప్తున్నాడు. యస్త్వాత్ మరతిరేవ స్యాత్. కాకపోతే ఇప్పుడు అందరినీ సెల్ఫ్లెస్ గా యాక్షన్స్ చేయమంటున్నాడు జ్ఞానం పొందడానికి. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ 17th 18th శ్లోకంలో కొంచెం స్విచ్ చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఎవరైతే ఆల్రెడీ ఆత్మజ్ఞానం పొందారో, ఆత్మతృప్తుడై ఉన్నాడో, అంటే దే ఆర్ హ్యాపీ విత్ ఇన్ దేర్ సెల్ఫ్, అటువంటి వాళ్ళు కర్మ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఆ జ్ఞానం వచ్చింది. నెక్స్ట్ ఆల్రెడీ స్థిరంగా ఉన్నారు కాబట్టి ఆ జ్ఞానంలో వాళ్ళు ఇంకా ప్యూరిటీ ఆఫ్ మైండ్ కోసం కర్మ చేయక్కర్లా.
ఒకవేళ వాళ్ళు చేశారనుకోండి, అది వాళ్ళ ఇష్టం, చేస్తారు, కానీ చెయ్యాల్సిన అవసరం లేదు. ఎందుకు? నైవ తస్య కృతేనార్థః నా కృతే నేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయ. ఎందుకంటే వాళ్ళకి ఇతర భూతాలతో గాని ఇతర ప్రపంచంతో గాని వాళ్ళకి సంబంధం లేదు. ఆల్రెడీ దే ఆర్ హ్యాపీ ఫ్రమ్ విత్ ఇన్ దేర్ సెల్ఫ్. సో అటువంటి వాళ్ళు కర్మ చేసినా చేయకపోయినా వాళ్ళకి ఉపయోగం లేదు. చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. బట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకు? చేసినా వచ్చేది లేదు, చేయకపోయినా పోయేది లేదు, కాబట్టి వాళ్ళు కర్మ చేయాల్సిన అవసరం లేదు. అందుకని ఈ 17th 18th లో ఆత్మతృప్తుడు గురించి చెప్పాడు. అటువంటి వాళ్ళు కర్మ చెయ్యక్కర్లేదు. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుష. అందుకని ఇప్పుడు అర్జునుడికి చెప్తున్నాడు, తస్మాత్, అందుకని ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? అసక్తంగా కర్మ చెయ్యి. అంటే కోరికలు, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కర్మ చెయ్యి. అట్లా చేసిన కర్మ నీకు లిబరేషన్ ఇస్తుంది, నీకు ముక్తినిస్తుంది. అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుష, నీకు ఆ పరమ పదాన్ని నీకు ఇస్తుంది. అందుకని అర్జున, నువ్వు ఇప్పుడు చెయ్యాల్సింది సెల్ఫ్లెస్ యాక్షన్. నువ్వు ఇక్కడ ఇది కర్మ వదిలేసి నేను జ్ఞానం వైపు వెళ్తాను అనడానికి వీల్లేదు. యు డూ యువర్ యాక్షన్ అని చెప్తున్నాడు. ఇక్కడ క్లియర్ గా చెప్పేస్తున్నాడు, తస్మాద్ అసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుష దిస్ విల్ లీడ్ టు లిబరేషన్ అని చెప్తున్నాడు. సో అనేసి నువ్వు అనుకుంటున్నావేమో కర్మ ద్వారా మోక్షం పొందలేవు అని, బట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. ఏంటి? కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయ లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. అందుకని అంటే ఏం చెప్తున్నాడంటే, జనకుడు నువ్వు అనుకుంటున్నావేమో ఒక జ్ఞాన మార్గం నుంచే లిబరేషన్ వస్తుందని, కానీ కర్మ అనేది నీకు బేస్. అట్లా కర్మయోగంలో ఉండి లిబరేషన్ పొందిన కొంతమంది రాజులు ఉన్నారు, అందులో జనకుడు ఒకడు. సో ఇటువంటి వాళ్ళని నువ్వు ఫాలో అవ్వు. ఆ జనకుడు కూడా కర్మ చేసి చక్కగా లిబరేషన్ పొందాడు. కర్మ చేసి తద్వారా జ్ఞానం తెచ్చుకుని తద్వారా ముక్తిని పొందాడు. సో అందుకని ఏమంటున్నాడు, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఈ లోక సంగ్రహం అంటే లోక కళ్యాణార్థం వాళ్ళు వర్క్ చేశారు. వాళ్ళు రాజులు కాబట్టి వాళ్ళు వాళ్ళ మీద ఇంకా చాలా బాధ్యతలు ఉంటాయి. సో ఆ బాధ్యతలు అన్ని కూడా చక్కగా నిర్వర్తించి లోక కళ్యాణం కోసం వాళ్ళు పని చేసి తద్వారా ముక్తిని పొందారు. అందుకే నువ్వు కూడా ఒక రాజువు కదా. ఎందుకు ఒక రాజు ఎగ్జాంపుల్ ఇచ్చాడంటే, అర్జునుడు ఒక రాజు, క్షత్రియుడు. అందుకని ఒక క్షత్రియుడు ఎగ్జాంపులే ఇచ్చాడు ఇక్కడ కృష్ణుడు టీచింగ్ మనకి వెళ్తున్న కొద్దీ దానిలో మనకి చాలా లెర్నింగ్ వస్తుంది. ఎవడో ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు కదా, కృష్ణుడు ఇవ్వలా, ఒక క్షత్రియుడు ఎగ్జాంపుల్ ఇచ్చాడు అర్జునుడికి. ఎందుకో నువ్వు కూడా ఒక క్షత్రియుడు కాబట్టి నువ్వు ఆ జనకుడు లాగా నీ క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తిస్తూ తద్వారా జ్ఞానాన్ని పొంది అప్పుడు ముక్తిని పొందు అని చెప్పి నువ్వు శ్రేష్ఠుడివి. చాలా మంది ఒక లీడర్ ని ఫాలో అవుతారు. ఒక లీడర్ ని ఎందుకు ఫాలో అవుతారు? వాళ్ళకి మైండ్ అంత ఎబిలిటీ లేనప్పుడు ఒక లీడర్ ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో నువ్వు అటువంటి లీడర్వి. యద్యదాచరతి శ్రేష్ఠ, ఒక శ్రేష్ఠుడు అంటే ఒక లీడరు ఏ పని చేస్తే కింద వాళ్ళది ఫాలో అవుతారు. ఇప్పుడు నువ్వు ఒక రాజువి కాబట్టి నువ్వేం చేస్తే నీ రాజ్యంలో పీపుల్ నిన్ను ఫాలో అవుతారు. నీ రాజ్యంలో వాళ్ళే కాదు, నీ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు కూడా నిన్ను ఫాలో అవుతారు. అదే ఇప్పుడు నువ్వు ఈ యుద్ధం వదిలి పారిపోతే వాళ్ళకి ఎటువంటి ఎగ్జాంపుల్ నువ్వు సెట్ చేస్తున్నావు ఒకసారి ఆలోచించుకో అని. తత్తదేవే తరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. అంటే నువ్వు సెట్ చేసిన ఎగ్జాంపుల్ ఇప్పుడున్న వాళ్ళకే కాకుండా నీ నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా అది ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నావు. నువ్వు గనక ఇక్కడ నిలబడి యుద్ధం చేస్తే నువ్వు హీరో అయిపోతావు. అదే నువ్వు పారిపోయావనుకో, చెప్పాడు కదా 2nd అధ్యాయంలో, అకీర్తిం చాపి భూతాన్ని అపకీర్తి పాలైపోతావు. నువ్వు మంచితనంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు, వాళ్ళని క్షమించి వెళ్ళిపోయావు అని ఎవరు అనుకోరు. ఏమనుకుంటారు? భయపడి పారిపోయావు అనుకుంటారు. నీకు ఇంకా అపకీర్తి వస్తుందని చెప్పాడు ఆల్రెడీ 2nd అధ్యాయంలో. ఇప్పుడు ఇంకోసారి అదే చెప్తున్నాడు. ఏంటంటే నువ్వు ఇప్పుడు శ్రేష్ఠుడివి, అంటే యు ఆర్ ఎ లీడర్. A leader has to lead. అందుకని నువ్వు కనుక కరెక్ట్ గా ఉంటే నీ కింద వాళ్ళు కూడా కరెక్ట్ గా ఉంటారు అని చెప్పి ఇప్పుడు తనని గురించి తను చెప్పుకుంటున్నాడు. ఏంటంటే
ఇప్పుడు నేను కూడా ఒక శ్రేష్ఠుడినే, అంటే కృష్ణుడు తన గురించి తను చెప్పుకుంటున్నాడు. నేను కూడా ఒక లీడర్నే, నేను పరమాత్మని, నాకు చాలా డ్యూటీస్ ఉంటాయి. సృష్టి కార్యం, ఆ సృష్టి స్థితి లయ ఇవన్నీ నా కార్యాలే, మరి నేను అవన్నీ చేస్తున్నాను కదా. నేను ఇవేమీ చేయకపోయినా నన్ను ఎవడు అడగడు. ఎందుకు? నాకు ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి. నా సంకల్పంతో నేను సృష్టి చేసుకున్నాను, దాన్ని స్థితితో ఉంచుతున్నాను, మళ్ళీ లయం చేసుకుంటున్నా, మళ్ళీ సృష్టి చేస్తున్నా. అదంతా నేను చేస్తున్నా. కాకపోతే దానివల్ల నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. నేను చేయకపోయినా ఎవడు నన్ను అడగడు. కానీ అందుకని ఏమంటున్నాడు? నమే పార్థాస్తి కర్తవ్యం, నమే పార్థ అస్తి కర్తవ్యం. అంటే ఓ పార్థ, నాకు ఎటువంటి కర్తవ్యము లేదు. అంటే ఐఎమ్ నాట్ బౌండ్ టు డూ ఎనీ డ్యూటీస్. ఎక్కడ? త్రిషు లోకేషు కించన, ఏ లోకంలో కూడా, 3 లోకాల్లో కూడా నాకు ఎటువంటి ఐఎమ్ నాట్ బౌండ్ టు డూ ఎనీ డ్యూటీస్. కానీ నాన్న వాప్తమవాప్తవ్యం, చేసినా చేయకపోయినా నాకు పోయేది లేదు, వచ్చేది లేదు. వర్త ఏ వచ కర్మని, నాకు ఈ కాస్మిక్ సైకిల్ ఏదైతే మనం ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నామో అది నాకు వర్తించదు. ఈ కర్మ సైకిల్ నాకు వర్తించదు. కానీ యది హ్యహం న వర్తేయ జాతు కర్మణ్య తంద్రిత, అయినా నేను నిరంతరం వర్క్ చేస్తూనే ఉన్నాను. తంద్రిత అంటే నిరంతరం. నేను ఈ నిరంతరము కూడా నేను వర్క్ చేస్తూనే ఉన్నా. నాకు చేయకపోయినా నన్ను ఎవడు ఏమీ అడగడు. కానీ నేను పరమాత్మనైనందుకు నన్ను అందరూ ఫాలో అవుతారు. మనుష్య పార్థ సర్వశః, సకల జనాలు కూడా పరమాత్మ దారిలో వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఎందుకు? ఆయన్ని మనం దేవుడు అని నమ్మాం కాబట్టి ఆ దేవుడు ఏం చేస్తే అది మనం చేస్తాం. సో ఈ అవతారాలలో ఉన్న సీక్రెట్ అదే. ఎందుకు? ఆయన అవతారం ఎత్తి ఆయన ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాడు. రాముడైనా కృష్ణుడైనా కూడా, రాముడు కూడా ఒక దేవుడే, కానీ ఎన్ని కష్టాలు పడ్డాడు ఆయన. తండ్రి మాట కోసము అడవికి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళాక 14 ఏళ్ళు అక్కడ ఈ సీతని రావణాసురుడు ఎత్తుకుపోతే, నిజంగా రాముడు దేవుడైతే నిమిషంలో చిటికల్లో సీతను తెచ్చేసుకోవాలి. కానీ ఆయన నేను దేవుడు అని భావించాల, నేను ఒక మనిషిగా ఉన్నాను, ఐ హ్యావ్ టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్ అనుకున్నాడు. అందుకని ఏం చేశాడు? అన్ని కష్టాలు భరించాడు. ఒక మనిషి లాగానే రావణుడితో ఫైట్ చేశాడు, సీతను వెనక్కి తెచ్చుకున్నాడు. సో ఈ అవతారాల నుంచి మనం ఏంటి, ఒక స్టోరీ లాగా చదివి వదిలేయకూడదు వాటిని. అందులో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు రాముడు అలా చేశాడు అంటే, ఈ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్ టు ద ఫ్యూచర్ జనరేషన్స్. అట్లాగే కృష్ణుడికే ఇప్పుడు నేను నీకు ఐఎమ్ వర్కింగ్ సీజ్లెస్లీ అంటున్నాడు. అంటే కర్మణ్య తంద్రిత, జాతు కర్మణ్య తంద్రిత. ఎందుకు? నేను ఎటువంటి నా సృష్టికర్తగా నా పని చేస్తున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ మనిషి అవతారం ఎత్తినందుకు ఇప్పుడు నీకు రథసారథినయ్యి నా డ్యూటీ నేను చేస్తున్నాను. నీకు సారథిని అవ్వకపోతే ఎవడన్నా నన్ను అడుగుతాడా? ఎవరు అడగడు కదా. కానీ నేను నీకు రథసారథినయ్యి నా డ్యూటీ నేను చేస్తున్నాను. సో ఐఎమ్ ట్రైయింగ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. సో వై ఆర్ యూ రన్నింగ్ అవే ఫ్రమ్ యువర్ డ్యూటీ అని అడుగుతున్నాడు అక్కడ. అని ఉత్సీదేయురిమే లోకాహ న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామిమా ప్రజాహ. ఒకవేళ నా డ్యూటీ నేను చేయకపోతే ఈ ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. సంకరస్య చ కర్తాస్యాం, ఎందుకు? నా కింద ఉండే దేవతలందరూ కూడా వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, పొద్దున్నే వస్తాడు చక్కగా, చంద్రుడు రాత్రికి వస్తాడు, మళ్ళీ సాయంత్రం సూర్యుడు అస్తమించి చంద్రుడు వస్తాడు. భూమి తన ఆర్బిట్ లో తను తిరుగుతోంది. అలాగే అన్ని ప్లానెట్స్ వాళ్ళ ఆర్బిట్స్ లో వాళ్ళు తిరుగుతున్నారు. వాయువు తన పని తను చేస్తున్నాడు, వరుణుడు తన పని తను చేస్తున్నాడు, ఇంద్రుడు తన పని తను వీళ్ళందరూ కూడా దేవతలు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. నేను వాళ్ళని నియమించాను. ఒకవేళ నేనే నా పని చేయకపోతే వాళ్ళు కూడా చేయరు. సో అలాంటప్పుడు ఏమవుతుంది? మొత్తం ప్రపంచం, ఈ సృష్టి అంతా అల్లకల్లోనవుతుంది. జస్ట్ ఇమాజిన్, ఒక్కరోజు సూర్యుడు రాకపోతే మనం ఎంత బాధపడతాం. ఇవాళ సూర్యుడు రాలేదే, ఇవాళ సూర్యుడు రాలేదు. 4 రోజులు వర్షాలు పడితే, మొన్న హైదరాబాద్ లో 4 రోజులు వర్షాలు వరుసగా పడ్డాయి, సూర్యుడు రాలేదు అనుకుంటాం. సో అట్లా ఏమవుతుందంటే, కృష్ణుడు ఏమంటున్నాడంటే, నేను నా వర్క్ చేయకపోతే వాళ్ళు కూడా చేయకపోవచ్చు. సో అప్పుడు అల్లకల్లోలం అయిపోతుంది అని చెప్తున్నాడు. సో అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, సో వర్క్ చేయడం ఇంపార్టెంట్, నేను కూడా నా వర్క్ చేస్తున్నాను. సో హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ టు లీవ్ ద వర్క్ అండ్ రన్ అవే అని అడుగుతున్నాడు. సో నెక్స్ట్ ఏమంటున్నాడు? సక్తా కర్మణ్. ఇక్కడ దాకా సెల్ఫ్లెస్ గా ఎందుకు చేయాలో చెప్పి తన ఎగ్జాంపుల్ కూడా ఇచ్చుకున్నాడు 24th శ్లోకం వరకు. ఇప్పుడు 25th శ్లోకం నుంచి ఇప్పుడు ఏమంటున్నాడంటే, అంటే కోరికలతో చేసే వాళ్ళ పనులని చాలా ఎంతూజియాసంతో చేస్తారు, అంటే ఈగర్ గా చేస్తారు అనమాట.
సో ఈ ఈగర్ తో యథా సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తథా సక్తః చికేర్షుర్లోక సంగ్రహం. కోరికలతో చేసిన పనులు ఎట్లయితే వాళ్ళంత ఈగర్ తో చేస్తారో, విద్వాంసుడు అనేవాడు, అవిద్వాంసుడు అంటే ఇగ్నోరెంట్, ఇక్కడ కుర్యాద్ అవిద్వాంసః అంటున్నాడు. అంటే కుర్యాద్ సక్తాః కర్మణ్య విద్వాంసః కర్మణి అవిద్వాంసః ఫస్ట్ లైన్. సో ఎవరైతే అవిద్వాంసులు అంటే ఇగ్నోరెంట్ పీపుల్ ఆసక్తితోనే వర్క్ చేస్తారు, కానీ ఎలా చేస్తారు? ఈగర్తో, ఎంతూజియాజంతో చేస్తారు. ఎందుకు? ఆ కోరికలు తీర్చుకోవడానికి. అట్లాగే విద్వాంసులు అంటే వైస్ పీపుల్, అంటే కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఏమంటున్నాడు? అసక్తంగా వర్క్ చేయమంటున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ కొంచెం విద్వాంసుడు అంటే ఇక్కడ కర్మయోగిని చెప్తున్నాడు. అంటే కర్మని కరెక్ట్ గా చేస్తూ, అంటే అసక్తంగా చేసి లోక కళ్యాణం కోసం. అయితే మనం ఇక్కడ వైస్ పీపుల్ అన్నప్పుడు జ్ఞాని అని కూడా అనుకోవచ్చు. ఎందుకు అంటే ఆ జ్ఞాని లోక కళ్యాణార్థం వాళ్ళు చేస్తారు పనులు. సో అవిద్వాంసులు ఎట్లా అయితే ఈగర్తో చేస్తారో, విద్వాంసులు అంతే ఎంతూజియాజంతో లోక కళ్యాణం కోసం వర్క్ చేయమంటున్నారు. సో అందుకనే అయితే వీళ్ళని ఏమంటున్నాడంటే, ఈ జ్ఞానులని కర్మయోగి కాకుండా జ్ఞానయోగి గనక అసక్తంగా వర్క్ చేస్తాడు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఈ అవిద్వాంసులు ఉంటారు కదా, అంటే ఇగ్నోరెంట్ పీపుల్ ని ఎడ్యుకేట్ చేయడానికి చూడొద్దు అంటున్నాడు. అంటే నీకు తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళకి చెప్పి, వాళ్ళకి ఇదిగో రాదర్ దాన్ ఇన్స్ట్రక్టింగ్ పీపుల్, ఈ జ్ఞానులు ఏం చేయాలంటే వాళ్ళు యాక్ట్స్ చేసి చూపించాలి. యాక్ట్ అంటే వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తే వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుంటారు అనమాట. ఇప్పుడు మనం చూసే మన గురువులందరూ కూడా, స్వామీజీలు, వాళ్ళు అదే చేస్తున్నారు. వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళు ఏ పని చేయక్కర్లా, కానీ వాళ్ళేంటి రోజు లోక కళ్యాణార్థం కొన్ని పనులు చేస్తూ ఉంటారు. రోజు హోమాలు చేస్తారు, రోజు వాళ్ళ నిత్యానుష్ఠానాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు? మనలాంటి వాళ్ళ కోసం. మనం వాళ్ళని చూసి నేర్చుకుంటాం. వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ జ్ఞాన. కాకపోతే ఏంటి? వాళ్ళు కర్మలు చేస్తారు, వాళ్ళకి అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. ఇందాకే చూసాం 17th శ్లోకంలో. కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే, మనలాంటి వాళ్ళని పిలిచి వాళ్ళు జ్ఞానం బోధిస్తే మనకు అర్థం కాదు. పైగా మనం వాళ్ళ దగ్గరికి తర్వాత అర్థం కాక వదిలేసే ప్రమాదం ఉంటుంది. ఏదో చెప్తున్నారులే వీళ్ళు అని. అందుకని ఏంటంటే యాక్ట్ చేసి చూపిస్తారనమాట. యాక్ట్ చేసి చూపించినప్పుడు కింద వాళ్ళు నేర్చుకుంటారు. సో అందుకని నువ్వు కూడా యాక్ట్ చేసి చూపిస్తే కింద వాళ్ళు నేర్చుకుంటారు. విద్వాన్ యుక్త సమాచారం. అందుకని అబ్జర్వ్ చేయాలి, కింద వాళ్ళని అబ్జర్వ్ చేయనివ్వాలి జ్ఞానులు. సో ఇప్పుడు ఇక్కడ ఆల్టర్నేట్ గా చెప్తూ ఉంటాడు జ్ఞాని గురించి, కర్మయోగి గురించి. అది మనం కొంచెం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఏమంటున్నాడు? ఏ పని అయినా కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, గుణాల వల్లే జరుగుతుంది. ఆ ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. కాకపోతే ఈ ఇగ్నోరెంట్ పీపుల్ అహంకారంతో ఈ పని నేనే చేశాను అనుకుంటాడు. గుణాల వల్ల కర్మ జరుగుతోందని అనే జ్ఞానం వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళు నేనే చేశాను అనుకుంటారు. కానీ ఒక జ్ఞాని గుణకర్మల వల్ల ఈ పనులు కర్మలన్నీ గుణాల వల్ల జరుగుతున్నాయి, ఆ విభాగం వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి గుణాగుణేషు వర్తంతే ఇది మత్వాన సజ్జతే. అందుకని వాళ్ళు ఆ ఆత్మ అనాత్మ డిఫరెన్స్ వాళ్ళు చేసుకోగలుగుతారు కాబట్టి వాళ్ళ ఆత్మని వాళ్ళు స్థిరంగా ఉండగలుగుతారు. ఎందుకు? ఏదన్నా ఒక కోరిక వాళ్ళలో జనించినా కూడా ఆహా లేదు, ఇది గుణం వల్ల వచ్చింది అని చెప్పి వెంటనే వాళ్ళు సెట్ దెమ్ సెల్స్ రైట్ అనమాట. సో అందుకని ఈ జ్ఞాని అనేవాడు, అదే అజ్ఞాని ఏమనుకుంటాడు? నేనే చేశాను అనుకుంటాడు. అది ఈగో వాడికి. కానీ జ్ఞాని ఏమనుకుంటాడు? గుణాల వల్ల జరిగింది కాబట్టి నేను దాని వల్ల అంటుకోకూడదు అని అనుకుంటాడు అనమాట. సో ఒక పనిని సంబంధించింది అట్లా ఇద్దరులో అంత వ్యత్యాసం ఉంటుంది, ఒక జ్ఞానికి ఒక అజ్ఞానికి. నెక్స్ట్ ప్రకృతేర్ గుణ సమ్మూఢాహ అసమ్మూఢాహ అంటే ఒక డెల్యూడెడ్ పర్సన్. అంటే ఎవడైతే ఇదే శరీరము నేనే, మనస్సు నేనే అంటే ఈ ప్రపంచంలో తగులుకుంటాడో అటువంటి వాడు ఏంటి అంటే వాళ్ళు ఈ జ్ఞానం ఉండదు, ఆత్మ అనాత్మ విచక్షణ ఉండదు కాబట్టి వాళ్ళు నేనే చేశాను ఈ పని అని చెప్పి అనుకుని వాళ్ళు దాంట్లో దే ఆర్ కర్మ బంధాలలో చిక్కుకుంటారనమాట. కర్మ బంధాల్లో చిక్కుకోకూడదు అంటే అసక్తంగా యాక్షన్స్ చేయాలి. అంటే ఆ ఆత్మ
అనాత్మ విచక్షణ ఉండాలి. అది వాళ్ళకి ఉండదు. సో నెక్స్ట్ అందుకని ఏమంటున్నాడు అంటే, ఒకవేళ నీకు ఆ జ్ఞానం లేకపోతే నీకు లిబరేషన్ రాదా? వస్తుంది. ఎలా వస్తుంది? 30th శ్లోకంలో చెప్తున్నాడు. సో జ్ఞానం ఉంటేనే లిబరేషన్ వస్తుంది అనుకోవద్దు. నీ కర్మలన్నీ నాకు అర్పించు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస నిరాశీర్ నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత జ్వర. అంటే నువ్వు నిరాశగా ఉండి, అంటే ఆశ లేకుండా, మమకారం మోహం లేకుండా, అంటే ఈగో లేకుండా, అంటే ఫీవరిష్ ఐడియాస్, విగత జ్వర అంటుంటారు. అంటే విగతమైన ఆలోచనలు లేకుండా నీ యుద్ధం నువ్వు చేయి. యుద్ధస్వ విగత జ్వర అంటే నువ్వు నీ యుద్ధాన్ని నువ్వు నీ డ్యూటీ లాగా అనుకుని నాకు అర్పించి సమస్త కర్మ ఫలాలని నాకు అర్పించు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస అంటే కర్మాలని అర్పించడం అంటే కర్మ ఫలాలని అర్పించడం. సో ఆ కర్మ ఫలాలని నాకు అర్పించి నీ డ్యూటీ యుద్ధం కాబట్టి అది ఎటువంటి పిచ్చి ఆలోచనలు లేకుండా, విగత జ్వర అంటే ఫీవరిష్ ఐడియాస్ లేకుండా నువ్వు నీ యుద్ధాన్ని నువ్వు చెయ్యి అని చెప్పి. కానీ నేను చెప్పిందంతా కూడా ఇప్పుడు అసూయతో గనక ఎవరన్నా చూసి దాన్ని మోకరి చేస్తే మాత్రం అది వాళ్ళకి అటువంటిది. అంటే నీకు అసూయ లేదు కాబట్టి నేను నీకు ఇదంతా చెప్పాను అని చెప్తున్నాడు. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాహ. ఎవరైతే నేను చెప్పిన, అంటే అర్జునుడి కాదు అక్కడ ఉన్నది. సో నువ్వు గనక ఇది శ్రద్ధతో నేను చెప్పింది అసూయ లేకుండా గనక ఫాలో అయితే నీకు తప్పకుండా లిబరేషన్ వస్తుంది. అదే ఎవరైనా ఇది అసూయతో ఉండి దీన్ని మోకరీ చేశారంటే ఏత్వేతదభ్యసూయంత, అసూయతో గనక ఎవరన్నా దీన్ని తీసుకుని దీన్ని క్రిటిసైజ్ చేస్తూ ఈ టీచింగ్ ని ఉంటే వాళ్ళకి నష్టం జరుగుతుంది అని తెలుసుకో. సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసహ. అటువంటి వాళ్ళకి నష్టం కలుగుతుందని తెలుసుకో అని చెప్తున్నాడు. తర్వాత ఏంటంటే ప్రతిదీ కూడా సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి అంటున్నాడు. అంటే ఇక్కడ అందరూ కూడా ఈ సదృశం చేష్టతే, ప్రకృతి నుంచే అన్ని పనులు జరుగుతున్నాయని ఆ జ్ఞానికి తెలుసు. ప్రకృతిం యాంతి భూతాని, అందుకని వాళ్ళని నిగ్రహించుకుంటారు. ఎట్లా నిగ్రహించుకుంటారు? దే గివ్ అప్ రాగద్వేషం అవన్నీ వదిలేసుకుని అన్ని అట్లాగే ప్రకృతి వల్లే జరుగుతున్నాయని తెలిసి, అండ్ వాళ్ళ ఓన్ నేచర్ వల్ల వాళ్ళు అంటే కొన్ని తెలిసినా కూడా వాళ్ళ ఓన్ నేచర్ విల్ ప్రివెంట్ దెమ్. ఎట్లా? ఇప్పుడు చూడండి, వాళ్ళ ఓన్ గుణాస్ వల్ల దే ఆర్ డెల్యూటెడ్ బై దేర్ ఓన్ గుణాస్ అండ్ ఆ యాక్షన్స్ కి అతుక్కుపోయి ఉంటారు. అందుకని ప్రకృతిం యాంతి భూతాని, అన్ని భూతాలు కూడా. సో అందుకని ఆ జ్ఞానం రావాలంటే ఫస్ట్ అనాత్మ విచక్షణ కొంచెం ఉండాలి. అది లేదు అనుకుంటే ఏమవుతుందంటే ఇగ్నోరెంట్ గానే ఉండిపోతారు వాళ్ళు. ఆ ఉండిపోయి ఆ యాక్షన్స్ నుంచి, ఆ కర్మ బంధాల నుంచి బయటికి రారు, అందులోనే పట్టుకుని తిరుగుతూ ఉంటారు అనమాట. అందుకని దే ఆర్ ఆల్వేస్ 29th శ్లోకాలో అదే చెప్తున్నారు. అందుకని కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఫస్ట్ అసలు ఇందులోంచి బయటికి వచ్చాయంటే డెడికేట్ యువర్ యాక్షన్స్ టు మీ. నువ్వు ఆ కర్మని నీ కర్తృత్వ భావం లేకుండా అంటే ఐఎమ్ ద డూయర్, ఐఎమ్ ద ఎంజాయర్ అనుకోకుండా మొత్తం నాకు అర్పించేసేయి. అప్పుడు నీ స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. చెప్పి ఇంద్రియ శ్రాతే రాగద్వేష వ్యవస్థిత. అది ఎట్లా చేయాలి? నీ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుంటూ రాగద్వేషాలని వదిలేస్తూ తయోర్న వశమాగచ్చేత్ తౌహ్యస్య పరిపంథినవు. ఎందుకు ఈ రాగద్వేషాలను వదిలేయమంటున్నాడంటే వాళ్ళు అవే నీ ఫస్ట్ ఎనిమీస్ అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ రాగము ద్వేషము ఉన్నప్పుడే మన మైండ్ లో ప్యూరిటీ అనేది పోతుంది. సో దే ఆర్ యువర్ ఫస్ట్ ఎనిమీస్. పరిపంథినవు అంటే అక్కడ ఎనిమీస్ అని చెప్తున్నాడు. అని ఏమంటున్నాడంటే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నువ్వు పరధర్మంలోకి వెళ్ళకూడదు. నీ ధర్మంలో నీకు కష్టాలు ఎదురైనా సరే నువ్వు నీ ధర్మంలోనే ఉండాలి. ఇప్పుడు అర్జునుడు ఇదెందుకు చెప్పాల్సి వచ్చిందంటే కృష్ణుడికి, అర్జునుడు నేను సన్యాసిని అయిపోయి భిక్షమైనా ఎత్తుకుంటా గాని నేను యుద్ధం చేయను అన్నాడు. కానీ అర్జునుడు డ్యూటీ ఏంటి? యుద్ధం చేయడం. భిక్షం ఎత్తడం ఆ సన్యాసి డ్యూటీ. కానీ ఆ సన్యాసి అవ్వాలంటే దానికి కూడా ఒక ఎలిజిబిలిటీ ఉండాలి. అర్జునుడు జస్ట్ కాంట్ బికమ్ ఏ సన్యాసి అని భిక్షం ఎత్తుకుని బతకలేడు. ఎందుకంటే తన స్వధర్మం ఏంటి? యుద్ధం చేయడం, ఒక రాజ్య పాలన చేయడం, ఒక మనుషుల్ని కాపాడడం, ఇవన్నీ తన స్వధర్మాలు. ఇది వదిలేసి నేను సన్యాసిలా ఉంటానంటే ఉండగలుగుతాడా?
అది పరధర్మం తనకి. స్వధర్మము రాజరికం స్వధర్మం కానీ సన్యాసిగా ఉండడం పరధర్మం. పరధర్మంలో చాలా కష్టాలు ఎదురవుతాయి, ఎందుకంటే అవి నీకు అలవాటు ఉండదు. అందుకని నీ స్వధర్మంలోనే కష్టాలు ఎదురైనా కూడా నువ్వు నీ స్వధర్మాన్ని చెయ్యి. ఇది అర్జునుడికి అట్లా వర్తిస్తుంది. మనలాంటి వాళ్ళకి ఎట్లా వస్తుంది? మన మన స్వధర్మం అంటే మనకి ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ మనం చేయాలి, ఇంకోటి డ్యూటీలోకి తొంగి చూడకూడదు. అదే వాడికి ఈజీగా ఉంది, నేను వాడి పని చేస్తాను, నువ్వు నా పని చేయి అంటూ ఉంటారు కొంతమంది, ఎక్స్చేంజింగ్ చేస్తూ ఉంటారు. సో అది తప్పు. ఎవడికి ఇచ్చిన డ్యూటీ వాడే చేయాలి, అది కష్టమైనా సరే. ఇంకోటి దానిలోకి తల దూర్చకూడదు అనమాట, ఎందుకంటే అక్కడ కష్టాలు ఎదురవుతాయి. సో దట్ మే బి రివర్సిబుల్ ఆర్ నాట్. అందుకని ఇది మనలాంటి వాళ్ళకి కూడా పెద్ద లెసన్. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. స్వధర్మం కష్టమైనా కూడా నీకు శ్రేయస్సుని కలిగిస్తుంది, ముక్తిని కూడా కలిగిస్తుంది. కానీ పరధర్మము అది భయాలతో కూడినది. సో ఇవన్నీ ఇట్లా చెప్పాడు కృష్ణుడు. చెప్పిన తర్వాత అర్జునుడికి ఒక డౌట్ వచ్చింది. ఓకే, ఇవన్నీ చెప్పావు, కానీ చాలా మంది పాపాలు ఎందుకు చేస్తారు? అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష. ప్రపంచంలో చాలా మంది పాపాలు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? అదేదో బలవంతంగా చేసినట్టు చేస్తారు, ఎందుకని అంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడు? కామ ఏష క్రోధ ఏష. కామం వల్ల క్రోధం వల్ల, ఈ రెండు వేటి వల్ల వస్తున్నాయి? రజోగుణ సముద్భవ. రజోగుణం వల్ల వస్తున్నాయి. మనం తెలుసుకున్నాం కదా, ఆల్రెడీ తెలుసు మనకి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. రజోగుణం వల్ల ఏమొస్తుంది? కోరికలు తీర్చుకోవాలన్న కాంక్ష. అందుకని కామము క్రోధము. కామం తీర్తే, మనం ఇందాక చెప్పుకున్నాం, కామం తీర్తే ఫుల్ఫిల్ అయితే ఏంటి, ఫుల్ఫిల్ అవ్వకపోతే ఏంటి? ఫుల్ఫిల్ అయితే గ్రీడ్ వస్తుంది, ఫుల్ఫిల్ అవ్వకపోతే యాంగర్ వస్తుంది. ఈ యాంగర్ ఇంకొంచెం హయ్యర్ లెవెల్కి వెళ్తే క్రోధం అవుతుంది. ఆ క్రోధం వస్తే ఏమవుతుంది? విచక్షణ పోతుంది. సో ఇవన్నీ మనం సెకండ్ అధ్యాయంలో చూసాం. క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ. సో అట్లా మనిషి తన పతనాన్ని తను తెచ్చుకుంటాడు అనమాట. అందుకని అసలు కామము క్రోధము ఈ రెండు మెయిన్. మహాశనో మహాపాప్మ విధ్యేన మిహవైరిణం. నువ్వు అడిగిన ఈ ఎవరు ఎందుకు పాపాలు చేస్తున్నారు అని అడిగావు కదా, ఈ రెండిటి వల్లే చేస్తున్నారు తెలుసుకో. విద్ధి అంటే ఇక్కడ తెలుసుకో అర్జున, ఈ రెండే మనుషులకి పెద్ద శత్రువులు. వైరిణం అంటే శత్రువులు. ఇవి ఏం చేస్తాయంటే మనుషుల జ్ఞానాన్ని కప్పేస్తాయి, వెయిల్ చేసేస్తాయి. అది ఎట్లా చేస్తాయంటే 3 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. ధూమేనా వ్రియతే వన్హి. ఎట్లా అయితే ఒక ధూమేనా వ్రియతే వన్హి యథాదర్శో మలేన చ యథోల్బే నావృతో గర్భ తథా తేనే తమావృతం. అంటే ఇప్పుడు ఎట్లా అయితే ఒక అద్దం మీద మట్టి ఉందనుకోండి, వన్హి అంటే అద్దం. ఒక అద్దం మీద గనక మట్టి ఉంటే మన ప్రతిబింబం మనకి సరిగా కనపడదు. సో ఆ మట్టి లాంటిది అనమాట ఈ కామము. మన మనసులో ఎప్పుడైతే కామం వచ్చిందో అది ఒక మట్టి లాంటిది, అది తుడిస్తే తప్ప మళ్ళీ మన మొహం మనకు కనపడదు. సో అట్లే మన మైండ్లోకి కామం వచ్చింది తెలియంగానే దాన్ని తుడిచేసే ప్రయత్నం చేయాలి. సో అది లేకపోతే ఏమవుతుందంటే మన మనసుని కప్పేస్తుంది. అది ఆ కామము మట్టిలాగా కప్పేస్తుంది మనసుని. కప్పేసి మన మనసులో ఉన్న కొద్దిపాటి బుద్ధి కూడా ఏదైతే ఉంటుందో దాన్ని కప్పేసి మనని కరెక్ట్ గా యాక్ట్ చేయనివ్వదు. సో అందుకని అదొక ఎగ్జాంపుల్ ఇచ్చారు. నెక్స్ట్ యథాదర్శో మలేనచ. అలేన అంటే అగ్ని. ఇక్కడ అలేన అంటే అగ్ని, యథాదర్శో దర్శం అలేనశ అంటే అలేన అంటే అగ్ని. ఇప్పుడు అగ్ని ఒక్కోసారి పొగ గనక ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఆ అగ్ని మనకు కనపడదు. అంటే దాని నుంచి వచ్చే లైట్ వెయిల్ అయిపోతుంది, అంటే దాగిపోతుంది ఆ స్మోక్ లో. సో స్మోక్ ని తగ్గిస్తే మళ్ళీ అగ్ని కనిపిస్తుంది, దాని నుంచి వచ్చే వెలుగు మనకి కనపడుతుంది. సో అట్లా అది నెక్స్ట్ హయ్యర్ లెవెల్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే కామాన్ని గనక మనం ముందే కట్ చేసేస్తే అద్దం మీద మట్టి తుడి చేసినంత ఈజీగా ఉంటుంది. లేదు, ఇంకొంచెం స్ట్రెంగ్త్ అయింది అనుకోండి మన మనసులో, అది స్మోక్ ని స్మోక్ ని తప్పించడం కష్టం అగ్ని నుంచి. సో అట్లా సెకండ్ లెవెల్లోకి వెళ్తుంది అనమాట. ఇంకా థర్డ్ లెవెల్ ఏంటంటే యథోల్బే నావృతో గర్భ. ఊంబులో ఉన్న బేబీ ప్లెసెంటాతో కవర్ అయిపోయి ఉంటుంది. ఆ ప్లెసెంటా తీస్తే తప్ప బేబీని చూడలేం మనం. సో కానీ ఆ ప్లెసెంటాని మనం ఎప్పుడు పడితే అప్పుడు తీసేయలేం కదా, అది దాని పరిపక్వత రావాలి. 9 నెలలు బేబీ ఊంబులో ఉండి డెలివరీ అయినప్పుడు ఆ ప్లెసెంటా దానంతట అదే పోయి బేబీ కనిపిస్తుంది. అట్లాగే
సో మన కోరికలు కనుక బాగా గట్టిగా అయిపోయాయి అనుకోండి మనసులో, కామము, క్రోధము, ఇవన్నీ ఇంప్యూరిటీస్ కనుక మనసులో బాగా పెరిగిపోతే ఈ దానంతటా అవి పోవడానికి టైం పడుతుంది. మనం ఇమ్మీడియట్ గా మనం కావాలనుకుంటే అది తీసేయలేం. ఆ వాసనలు తొందరగా పోవు. మన మనసులో ఆ ఇంప్యూరిటీస్, వాటికి సంబంధించిన ఇవి ఉంటాయి, ఏవైతే ఉంటాయో అవి తొందరగా పోవు. కాబట్టి మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. మైండ్ మళ్ళీ ప్యూరిఫై చేసుకుని మనం అవి తీసేయాల్సి వస్తుంది. అందుకని ఈ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఈ మూడు లెవెల్స్ లో ఉన్నాయి. ఫస్ట్ లెవెల్ ని మనం సాత్వికం అనుకోవచ్చు. ఎందుకంటే కొంచెం సాత్వికంగా మనం గనక ఉంటే అది వెంటనే మనకు అర్థమవుతుంది. మనం ఆ ఫస్ట్ లెవెల్లోనే బయటకు వచ్చేయచ్చు. కొంచెం రాజసంలో ఉన్నాం అనుకోండి, కొంచెం కష్టపడాలి. అదే తామసం అయితే అసలు ఇంపాసిబుల్. అది ఈ మూడు గుణాలకి మనం అన్వయించుకోవచ్చు. సో అందుకని ఇటువంటి ఈ కామము అవేమవుతాయంటే సో ఇవి ఎట్లా మన నాలెడ్జ్ ని దాగి పెట్టేస్తాయో చెప్తున్నాడు. అందుకని ఏమంటున్నాడు, ఇప్పుడు జ్ఞాని గురించి చెప్తున్నాడు. జ్ఞాని ఆల్రెడీ హి హాస్ రీచ్డ్ దట్ స్టేట్. కానీ ఒకవేళ అతను ఈవెన్ జ్ఞాని మనసులో కూడా ఏదో ఒక అంటే వాళ్ళు నేను జ్ఞానం పొందాను, నాకు ఈ ఆత్మజ్ఞానం వచ్చేసింది అని కళ్ళు మూసుకుని కూర్చోడానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు కూడా దే హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్స్ ఎప్పటికప్పుడు. దానికి పెద్ద ఎగ్జాంపుల్ విశ్వామిత్రుడు. ఎందుకు విశ్వామిత్రుడు మహర్షి రాజర్షి అయిన తర్వాత కూడా మేనక వచ్చినప్పుడు హీ హ్యాడ్ టు ఫాల్ డౌన్. ఎందుకు? తనకు ఆ కోరికని ఆపుకోలేకపోయాడు. అంటే విశ్వామిత్రుడు మరి అప్పటికే రాజర్షి అయ్యాడంటే తను ఒక రేంజ్ ఆఫ్ జ్ఞానం పొందాడనే కదా అర్థం. కానీ హీ ఫెల్ డౌన్. అంటే ఈవెన్ జ్ఞానులు కూడా ఫాల్ అవ్వడానికి ఆస్కారం ఉంది అని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు కృష్ణుడు. నువ్వు ఆత్మజ్ఞానం వచ్చింది కదా అని నేనేం చేస్తానంటే అది తప్పు, కుదరదు. అందులో నిలవాలి అంటే అందుకని ఏం చెప్తున్నాడు, జ్ఞానినో నిత్య వైరిణ. ఈ రెండు జ్ఞానికి కూడా ఎప్పుడు శత్రువులే. నాట్ ఓన్లీ ఫర్ మనలాంటి వాళ్ళకే కాదు, ఈవెన్ జ్ఞానులకి కూడా ఆవృతం జ్ఞానమేత. ఎందుకంటే ఇవి వాళ్ళ జ్ఞానాన్ని దాపేస్తాయి అన్నమాట. సో కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేనచ. అంటే ఇది ఎట్లా అంటే అగ్ని ఆపలేనంత అగ్నిలాగా అయిపోతుంది అనమాట. వాళ్ళ జ్ఞానము అంత కవర్ అయిపోతుంది. సో అందుకని ఏమంటున్నాడంటే మీరు అది ముందుకు వచ్చే రాగానే మనం అర్థం చేసుకుని మన బుద్ధితో ఆపేసుకోగలగాలి. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టాని. సో ఇప్పుడు ఈ కామం ఎక్కడ ఉంటుంది అని చెప్తున్నాడు. 3 ప్లేసెస్ ఉంటుందిట. 3 ప్లేసెస్ లో స్థిరంగా ఈ కామము క్రోధము ఉంటాయి. ఒకటి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. ఈ 3 వాటి ప్లేసెస్ ఆఫ్ రెసిడెన్స్. ఇంద్రియాల్లో ఉన్నప్పుడు ఇంద్రియాల నుంచి మనం బయట విషయాలు గ్రహిస్తున్నాం కాబట్టి ఇంద్రియాల్లో కామం అక్కడే స్టార్ట్ అవుతుంది. కానీ అది మనస్సుకి చేరుతుంది. కామం ఇంద్రియాల దగ్గర మనసుకి జారకముందే కట్ చేసుకుంటే ఓకే. లేదు మనసుకి చేరిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అక్కడి నుంచి ఆ కోరిక తీర్చుకునే క్రేవింగ్ స్టార్ట్ అవుతుంది మనకి. అదే బుద్ధి. ఇంకా బుద్ధికి వెళ్తే గనక బుద్ధి నిశ్చయాత్మకం. బుద్ధి డెసిషన్ మేకర్ అన్నమాట. సో నేను ఈ కోరిక తీర్చుకుంటాను అని గనక బుద్ధికి గనక మనం ఆ మనస్సు బుద్ధి అలైన్ అయితే అక్కడ ఏమవుతుంది అంటే అస్యాధిష్టానం ఉచితేతైర్ విమోహయత్యేష. ఇట్లా అయినప్పుడు మోహంలో పడిపోతారు, డెల్యూషన్ వస్తుంది అనమాట. సో జ్ఞానం ఆవృత్య దేహినం. సో ఆ దేహినం అంటే ఇక్కడ ఆత్మ. ఈ ఆత్మకి కంప్లీట్ గా నాలెడ్జ్ తోనే మనం ఆత్మని మనం రియలైజ్ అవ్వగలుగుతాము. ఏ నాలెడ్జ్ తో? ఆత్మజ్ఞానంతో. కానీ ఈ ఆత్మజ్ఞానము దేని వల్ల మనం పొందలేకపోతున్నాము? కామము క్రోధము. సో ఆ రెండిటి వల్ల కూడా దేహినం అంటే ఆ ఆత్మ వస్తువు ఏదైతే ఉందో ఆ చైతన్యము మనం దాన్ని పట్టుకోలేకపోతున్నాం. సో ఆ మొత్తం మన కొద్దిపాటి జ్ఞానం ఏదున్నా కూడా దాన్ని కూడా ఇవి దాచేస్తాయి అన్నమాట. అంటే అవి మనకి కనపడకుండా చేస్తాయి. సో అది జ్ఞానికి డేంజరే, మనలాంటి వాళ్ళకి డేంజరే. సో అందుకనే ఏమంటున్నాడు, తస్మాత్ ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఇది చాలా పెద్ద మాట అండి. జ్ఞాన విజ్ఞాన నాశనం. అంటే ఇది జ్ఞాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. తస్మాత్ అందుకని నువ్వు ఇంద్రియాలని ఇప్పుడు నిగ్రహించి నీ డ్యూటీ నువ్వు చేయని చెప్తున్నాడు. చెప్పి ఏమంటున్నాడు, ఇటువంటి ఒకవేళ కనుక అలా చేయకపోతే అది జ్ఞానము విజ్ఞానము రెండింటినీ నాశనం చేస్తుందిట. విజ్ఞానము అంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇప్పుడు జ్ఞానం అంటే థియరిటికల్ నాలెడ్జ్, విజ్ఞానము అంటే ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్. అది
సో ఇప్పుడు ఈ జ్ఞాని అనేవాడు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము? స్థిరంగా ఉన్నాడు అంటే ఆల్రెడీ ఆత్మజ్ఞానం ఉండి ఆత్మ అంటే ఆ రియలైజేషన్ అయిన వాడు కూడా అతని విజ్ఞానాన్ని కూడా నాశనం చేస్తుంది. అంటే అతనికి ఏదైతే సెల్ఫ్ గురించి నాలెడ్జ్ తో పాటు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యిందో, రియలైజ్ అయ్యాడో అది కూడా అతను పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు? ఈ రెండిటి వల్ల. అందుకని ఫస్ట్ నువ్వు అటువంటి వాళ్ళకే అలా అయినప్పుడు ఇంకా నువ్వు నేను ఎంత అని అర్జునుడిని, నువ్వెంతమ్మా, ఫస్ట్ నువ్వు నీ ఇంద్రియాలని నిగ్రహించి నీ నీ డ్యూటీ నువ్వు చెయ్యి. ఎట్లా చేయాలి? అసక్తంగా నీ డ్యూటీస్ నీ కర్మల ఫలితాలని నాకు అర్పించి నువ్వు చెయ్యి. అప్పుడు ఈ రెండిటి నుంచి కేర్ఫుల్ గా ఉండు. కామము, క్రోధము. ఎందుకు? అవి నీ నాలెడ్జ్ ని వెయిల్ చేసేస్తాయి కాబట్టి, కనపడకుండా దాచేస్తే నువ్వు వాటిని అందుకోలేవు. ఆ బుద్ధి అనేది అందులో కవర్ అయిపోతుంది. ఒక వెయిల్ చేయడం అంటే ఒక పరదలాగా వచ్చేస్తుంది అనమాట ఈ కామము, క్రోధము కూడా. అందుకని నువ్వు ఇంద్రియాల వరకే నువ్వు చూస్తున్నావు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇంద్రియాల నుంచి మనస్సుకి వెళ్లే లోపల దాన్ని మనం కంట్రోల్ చేసేయాలి. ఎందుకంటే మనస్సుకి వెళ్ళిందా ఒక రకమైన కష్టం ఉంటుంది. ఇంద్రియాల నుంచి మనస్సుకి వెళ్తుంది, మనస్సు నుంచి బుద్ధికి వెళ్తుంది, బుద్ధి నుంచి చిత్తము, తర్వాత ఆత్మ. సో ఇవన్నీ సూక్ష్మంగా అంటే వాటి సటిలిటీస్ పెరుగుతూ వెళ్తున్నాయి. ఇంద్రియాలు అనేది మనకు కనిపిస్తున్నాయి, కానీ మనసు మనకు కనపడదు. అట్లాగే మనసు పైన బుద్ధి కూడా కనపడదు. అలాగే దానిపైన బుద్ధి పైన ఆత్మ అంటే ఇది ఒకదానికన్నా ఒకటి సటిల్ గా ఉంటున్నాయి కాబట్టి అవి మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇంద్రియాల లెవెల్లో కంట్రోల్ చేయడం ఈజీ, ఎందుకంటే అది మనకి కనిపిస్తున్నాయి. కానీ నెక్స్ట్ ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా అంటున్నాడు. అంటే ఈ ఇంద్రియాల దగ్గర మనకి కంట్రోల్ చేయడం ఈజీ, మన చేతుల్లో పని అది. కానీ అది మనస్సుకి వెళ్ళిందా కొంచెం కష్టం అవుతుంది. ఎందుకు? మనస్సు ఇంద్రియాల కన్నా సటిల్, సూక్ష్మమైనది. బుద్ధికి వెళ్ళిందా అది ఇంకా కష్టం. బుద్ధి కన్నా మనస్సు కన్నా బుద్ధి ఇంకా సటిల్ అన్నమాట. కానీ దానికన్నా ఆత్మ ఇంకా సటిల్. సో మనం ఆత్మని గనక పట్టుకుంటే, ఇవన్నీ దాటుకుంటూ ఆత్మని పట్టుకుంటే మనము ఆ స్థిరంగా ఉండగలుగుతాము. సో అందుకని ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. ఇంద్రియాలని దాటి, దానికన్నా సూక్ష్మమైన మనస్సుని దాటి, దానికన్నా సూక్ష్మమైన బుద్ధిని దాటి, దెన్ ఆత్మ గాని మనం పట్టుకోలేము. అందుకే ఇది మనం పంచకోశాలతో గనక మనం ఎవరికైనా గుర్తుండి ఉంటే ఇది పంచకోశాలతో మనం రిలేట్ చేసుకోవచ్చు. అంటే మనం ప్రాణమయ మన బాడీ లెవెల్లో అన్నమయ కోశం అంటే మన బాడీ లెవెల్లో ఏదొచ్చినా కూడా మనం ట్రీట్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ ప్రాణమయం అంటే లోపల మన బాడీ లోపల ఉండే ఏది అంటే ఇంటర్నల్ ఆర్గన్స్ అవి కూడా కొంతవరకు ట్రీట్ చేయగలుగుతాం. నెక్స్ట్ మనోమయ కోశం, మనస్సుకు వెళ్ళిందా ట్రీట్మెంట్ అంత ఈజీ కాదు. నెక్స్ట్ బుద్ధికి విజ్ఞానమయాన్ని గనక ఏదన్నా ఎఫెక్ట్ చేసిందంటే అది అస్సలు మనం తిప్పుకోలేము. అలాగే నెక్స్ట్ లెవెల్ ఆత్మ. సో ఈ విజ్ఞానమయం నుంచి ఆనందమయ కోశం ఏదైతే ఉందో ఆ ఆనందమయం కోశానికి మనం వెళ్ళాలంటే ఎక్కడికక్కడ మనం ప్యూరిఫై చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ బాడీ లెవెల్లో, తర్వాత మనస్సు లెవెల్లో, తర్వాత బుద్ధి లెవెల్లో, తర్వాత ఆనందమయ కోశం, దెన్ ఆత్మ. సో సెల్ఫ్ ని పట్టుకోవడం అంత ఈజీ కాదు, మనం చెప్పినంత ఈజీ కాదు. అది ఓన్లీ ఒక గురువు సహాయంతో, తర్వాత అట్లాగే ఒక సెల్ఫ్ ప్రాక్టీస్ తోటి వస్తుంది, అభ్యాసంతో చేస్తాం కాబట్టి సెల్ఫ్ గురించి తెలుసుకోవడము అంటే ఏంటంటే దానికి నిరంతర అభ్యాసం ఉండాలి. ఏదో ఒకవేళ రియలైజ్ అయిపోయింది అని అనుకున్నా కూడా అది అక్కడితో ఆగదు, ఆ ప్రాక్టీస్ అనేది నడుస్తూనే ఉండాలి. అందుకని ఏం చెప్పి కన్క్లూడ్ చేస్తున్నారంటే ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. అందుకని కామరూపంలో ఉన్న నీ శత్రువుని జయించి అనాసక్తితో నీ బుద్ధితో నీ వర్క్ నువ్వు అనాసక్తితో చేస్తే నీకు ముక్తి తప్పకుండా లభిస్తుంది అని చెప్పి ఈ చాప్టర్ ని క్లోజ్ చేస్తున్నారు. సో కర్మయోగం ఏంటి అంటే కర్మ ఎందుకు చేయాలి అని చెప్పి కృష్ణుడు చెప్తున్నారు. ఆయన కూడా కర్మలు చేస్తున్నానని చెప్తున్నాడు. సో ఇందులో మనం బేసిక్ గా ఏం చూసాము అంటే చాప్టర్ ఇన్సైట్స్ లో అసలు ఇంపార్టెన్స్ ఆఫ్ కర్మ ఎందుకు చెయ్యాలి. సో అవి అటాచ్మెంట్ లేకుండా రిజల్ట్స్ కి కర్మ చేయాలి. సో యాక్షన్స్ టు బి పర్ఫార్మ్డ్
విత్ నో అటాచ్మెంట్ టు ద రిజల్ట్స్. సో అర్జునుడు ఏం చెప్తున్నాడు, నీ స్వధర్మం అయిన యుద్ధాన్ని చెయ్యి, రిజల్ట్ కోసం చూడకుండా చెయ్యి, అప్పుడు నీ మైండ్ ప్యూరిఫై అవుతుంది. సో అట్లాగే కర్మరూప యజ్ఞాలు ఎందుకు చేయాలి, అవి కాస్మిక్ సైకిల్ ని ప్రొటెక్ట్ చేస్తాయి కాబట్టి చేయాలి. తర్వాత ఒక లీడర్ లాగా వర్క్ చేయమంటున్నాడు అర్జునుడిని. యు సెట్ అన్ ఎగ్జాంపుల్ అని చెప్పాడు, అది లోక కళ్యాణం కోసం అనమాట. తను కూడా పనిచేస్తున్నానని చెప్పాడు. తర్వాత డిజైర్స్, కోరికల్ని తగ్గించుకోవాలి, కోరికలు వాటి నుంచి వచ్చే తద్వారా క్రోధము అవన్నీ కూడా తగ్గించుకుని, తర్వాత అండర్స్టాండింగ్, ప్రకృతి ఏ పని చేసినా కూడా మనం ప్రకృతి వల్ల, ప్రకృతి నుంచి జనించే గుణాల వల్ల చేస్తున్నాం కాబట్టి అది అర్థం చేసుకుని ఆ లెవెల్లో మనం గనక అక్కడ ఏదైనా తప్పు జరిగినా, కోరికలు వచ్చినా అక్కడ మనం అర్థం చేసుకుని ఆగిపోతే కొంతవరకు మైండ్ ప్యూరిఫై అవుతుంది. సో ఫర్దర్ ప్యూరిఫికేషన్ అనేది ఫలాసక్తంగా గనక వర్క్ చేస్తే మిగతా ప్యూరిఫికేషన్ కూడా అవుతుంది. సో ఈ అండర్స్టాండింగ్ ఈ అండర్స్టాండింగ్ ఏంటంటే ప్రకృతిలో జనించిన గుణాల వల్ల మనం వర్క్ చేస్తున్నాము అని ఒక్కటి అర్థం చేసుకుంటే, ఏ వర్క్ చేసినా అది దాని వల్ల చేస్తున్నాం కాబట్టి నేను కర్తని కాదు, నేను ఎంజాయర్ని కాదు, అంటే నేను డూవర్ని కాదు, ఎంజాయర్ని కాదు. చాలా మంది మనం ఏంటి, నేనే చేశాను అనుకుంటూ ఉంటాము. మనం ఏమీ చేయలేదు. ప్రకృతిలో జరిగే ఆ సంయోగం, అంటే మన ఇంద్రియాలులో మనస్సు ప్రకృతిలో జరిగే గుణాలతో సంయోగం అవడం వల్ల మనం చేస్తున్నాం కానీ, లేకపోతే దిస్ ఇస్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్. బాడీ అండ్ ఇంద్రియాస్ ఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, సో అట్లా ఆన్స్ ఓన్ డ్యూటీ చేయడం వల్ల నీ ప్యూరిఫై అయ్యి మైండ్, వాళ్ళు దే బికమ్ ఎలిజిబుల్ టు గెట్ దట్ జ్ఞాన. ఆత్మ జ్ఞానం రావడానికి వాళ్ళ ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ చాప్టర్ జ్ఞానయోగం. విల్ మీట్ అగైన్ విత్ జ్ఞానయోగం. ఓకేనా? సో ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. క్లోజ్ చేద్దామా? జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.